ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ జగదస్తి. ఇదం జగత్ అస్థి అంటే ఈ ప్రపంచం ఉంది. జగదస్తి, జగత్ అస్థి. అస్థి అంటే ఉంది అని అర్థం. జగదస్తి, ఈ ప్రపంచం ఉంది. ఇదం జగత్ అస్థి, ఈ ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంది, అది నేను చెబుతున్నాను కనుక ఈ ప్రపంచం ఉంది అంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి నేను కూడా ఉన్నాను. అహం అస్మి, నేను ఉన్నా. అందువల్ల ఇది అనాల్సి వస్తుంది. రెండే రెండు పదాలు చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి వేదాంత శాస్త్రంలో. ఒకటి అహం, రెండవది ఇదం. అహం అంటే నేను, ఇదం అంటే నేను కానిదంతా సమస్తం. నేను కాకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండినా అది ఇదం అని పిలువబడుతుంది. ఇదం అంటే ఇది, దిస్ అని అర్థం, దిస్. కాబట్టి ఈ జగత్, ఇదం జగత్ అస్థి, ఈ ప్రపంచం ఉంది అనేది ఒక స్టేట్మెంట్. నిజమే, ఈ ప్రపంచం ఉంది గనకనే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏ ప్రపంచం అయితే ఉంది అని నేను చెబుతూ ఉన్నానో ఈ ప్రపంచం చాలా అర్థవంతంగా కనపడతా ఉంది. ఉన్న ప్రపంచం శక్తివంతంగా కూడా తెలుస్తూ ఉంది, ప్రకాశవంతంగా కూడా తెలుస్తూ ఉంది. కనుక అది ఉంది. ఒక రంగులు రాటం లాగా తిరుగుతూ ఉంది ఈ భూమి. ఈ ప్రపంచంలో నేనున్నాను కనుక తిరగడం అనేది జరుగుతూ ఉంది. కనుక ఏదో శక్తి ఉందేమో, శక్తి లేకపోతే తిరగలేదేమోనని. ఒక రంగులు రాట్న తిరగాలంటే కూడా శక్తి ఉంది. ఒక కుక్క తిరుగుతూ ఉందంటే దానికి శక్తి ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నానంటే నాకు శక్తి ఉంది. కాబట్టి ఎక్కడైతే కర్మ జరుగుతూ ఉందో అక్కడ ఏదో ఒక విధమైనటువంటి శక్తి ఉండాలి. విద్యుత్ ఉంది కనుక విద్యుత్ శక్తి, బల్బు వెలుగుతూ ఉంది. అది లేకపోతే జనరేటర్ ఉంది. జనరేటర్ ఉంటే అందులో కూడా శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. కాబట్టి ఎక్కడ ఏది కదిలినా, ఎక్కడ ఏది చెలించినా శక్తి అనేది ఉండాలి. కాబట్టి ఈ భూమి కూడా తిరుగుతూ ఉంది కనుక ఈ తిరిగేటువంటి భూమిలో శక్తి ఉంది. ఈ భూమి శక్తివంతంగా ఉంది. అలాగే యావద్విశ్వం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా శక్తివంతంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆలోచిస్తే. కనుక ఈ ప్రపంచం ఉంది, జగదస్తి, ఇదం జగత్. కానీ ఇది శక్తివంతంగా ఉంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటే, శక్తి అయితే ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉంది జగత్తులో. ఈ శక్తి ప్రపంచానికి సంబంధించిందేనా లేక కాదా? శక్తి ఉంది, మాకు అర్థం చేసుకోండి. ఈ శక్తి ఉన్న ప్రపంచానికి సంబంధించిందే కాదా అనేటువంటి విచారం కదిలినప్పుడు, ఎట్లాగైతే బల్బులో ఉండేటువంటి శక్తి బల్బుది కాదు విద్యుత్ది అని మనం ఎలాగైతే తెలుసుకున్నామనిన్నా, బల్బు వెలుగుతూ ఉంది, ఆ వెలుగుతూ ఉండేటువంటి కార్యం మనకు తెలుస్తూ ఉంది. కానీ అందులో ఉండేటువంటి శక్తి, ఏ శక్తి ఉండడం వల్ల వెలుగుతూ ఉందో అది విద్యుత్ శక్తే కానీ బల్బు శక్తి కాదని ఎట్లాగైతే తెలుసుకున్నామో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైనటువంటి శక్తి గోచరిస్తూ ఉండినా ఇది ప్రపంచానికి సంబంధించింది కాదు, మరేదో ఇంకొక దానికి సంబంధించిందిగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా జడంగా ఉంది, మార్పు చెందుతూ ఉంది. ఇది ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతూ ఉందో ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉంది. ఇలా మార్పు చెందేటువంటి దాన్ని ఈరోజు ఉన్నది రేపు లేదు కనుక శక్తి కనుక ప్రపంచానికి సంబంధించింది అయితే ఈరోజు ఉన్నది రేపు ఎప్పుడైతే లేకుండా పోయిందో శక్తి కూడా లేకుండా పోవాలి.
అందుకనే రాత్రి మీతో అన్నాను, ఈ ప్రపంచంలో అందాలు అదృశ్యం అవుతున్నాయి కాదు, అందమైన అదృశ్యం అవుతున్నాయి కానీ అందాలు మాత్రం ఉన్నాయి అని. కాబట్టి ఇవన్నీ మార్పు చెందుతూ ఉండినా శక్తి మాత్రం ఉంది గనక ఆ శక్తి ఏదో మారనిది, చేంజ్లెస్. ఇవెంత మార్పు చెందుతూ ఉన్నాయి. ఈ మార్పు చెందేటి వాటిల్లో ఏదైతే శక్తి స్వరూపంగా ఉందో, ఏదైతే ప్రకాశాత్మకంగా తెలుస్తూ ఉందో, ఆ ఉన్నది ఏది అని ఆలోచించినప్పుడు అది జగత్తు కాదు. ఎందుకంటే జగత్తు ఉన్నది కానీ మార్పు చెందుతూ ఉన్నది. ఉన్నది మార్పు చెందుతూ ఉన్నది కనుక అలా మార్పు చెందేటువంటి దాంట్లో మారకుండా ఏదైతే ఉందో అది సత్తా, అది ప్యూర్ ఎగ్జిస్టెన్స్. ఇది ఉందే కానీ మార్పు చెందుతూ ఉంది, అది మార్పు చెందకుండా ఉంది. అది ఉండడం వల్ల ఇది ఉన్నది, అది ఉండడం వల్ల ఇది ఉంది, అది ప్రకాశిస్తూ ఉండడం వల్ల ఇది ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నది అనే మాట ఏదైతే ఉందో ఆ ఉన్నది అదే. ప్రకాశం అని ఏదైతే ఉందో ఈ ప్రకాశం దానికి సంబంధించింది. కనుక జగదస్తి అన్నప్పుడు రెండు పదాలు ఉన్నాయి, జగత్ అస్థి, రెండు పదాలు. ఆ అస్థి ఇంపార్టెంట్. కాబట్టి జగత్ అంటే అస్థి ఉన్నది. ఆ ఉన్నది ఏది అనే ప్రశ్న పడ్డప్పుడు ఆ ఉన్నది ఇది కాదు, ఇది ఇలా మార్పు చెందుతూ ఉంది, దీనికి ఆధారంగా ఏదైతే ఉందో అది ఉంది. ఆ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది. ఇది ఉన్నట్లుగా నాకు తెలుస్తూ ఉంది. నేను ఉన్నాను అని జగత్తు చెప్పడం లేదు, నేను ఉన్నానని ప్రపంచం చెప్పడం లేదు. అది ఉందని నేను తెలుసుకుంటూ ఉన్నా కనుక అహమస్మి, నేను ఉన్నాను. అక్కడ ఎట్లాగైతే జగత్ అస్థి అన్నప్పుడు జగత్ అస్థి అనే రెండు పదాలు ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడాను అహమస్మి, నేను ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, అహం అస్మి, అహమస్మి, నేను ఉన్నాను. ఆ ఉన్నది ఎవరు? ప్రపంచంలో ఉన్నది ఎవరు అంటే ప్రపంచంలో ఏ చైతన్యం ఆధారంగా ఉందో అది అన్నాం. ఇది మార్పు చెందుతూ ఉంది కనుక. కాబట్టి నాలో అస్మి, నేను ఉన్నాను అంటున్నా. అహం అస్మి, నేను ఉన్నాను. ఆ ఉన్నది ఎవరు అన్నప్పుడు ఉన్నది దేహం అనుకున్నాం అనుకోండి. దేహం మార్పు చెందుతూ ఉంది. ప్రపంచం ఎట్లాగైతే మార్పు చెందుతూ ఉందో దేహం కూడా మార్పు చెందుతూ ఉంది. ఎట్లాగైతే బల్బులో ఉండేటువంటి శక్తి విద్యుత్తుదో ప్రపంచంలో ఉండేటువంటి శక్తి మరొక దాని అర్థం చేసుకుంటూ ఉన్నామో అస్థి, అట్లాగే ఈ దేహం ఉండడానికి, దేహం ఉన్నది కానీ ఈ దేహం ఉండడానికి ఆధారమైంది ఏదో అది నేను. ఎందుకని ఇది మార్పు చెందుతూ ఉంది. చిన్నప్పుడు అంత ఉన్నది, అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. చిన్నప్పుడు ఒక 10 కేజీలు ఉన్నది, ఇప్పుడు 80 కేజీలు ఉంది. అయినా కూడాను నేను అనేది మారడం లేదు. దేహం మారుతూ ఉంది కానీ నేను మారడం లేదు. కాబట్టి ఆ మారకుండా నాలో ఉండి ఏదైతే దీన్ని తెలుసుకుంటూ ఉందో, దేన్ని ప్రకాశింపజేస్తూ ఉందో, ఉండడం అనేది సత్తా, ప్రకాశింపజేయడం అనేది స్ఫురణ. సత్తా స్ఫూర్తి విషయే పరానపేక్ష, నేను ఉన్నాను, ఇలా ఉన్నవ నేను ప్రకాశిస్తూ ఉన్నాను. ఇది మరొక దాని మీద ఆధారపడి లేని లేదు ఈ ప్రపంచంలో. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. కనుక ఈ జగత్తు, ఈ దేహము, ఈ రెండు ఒకటే. జగత్ ఎట్లా మార్పు చెందుతుందో ఇది అట్లా మార్పు చెందుతుంది. జగత్తులో మనం పరిశీలన చేసి విచారం చేస్తే అందులో సత్తా ఏదో ఉంది, అందులో స్ఫూర్తి ఏదో ఉంది అని ఎలాగైతే అర్థమవుతూ ఉందో అతః విచారః కర్తవ్యః. ఈ దేహం విషయంలో కూడా ఆలోచన చేస్తే ఈ దేహం కాదు ఉండేది, ఎందుకంటే దేహమే కనుక అస్థి అయితే శవం కూడా ఉంది కానీ అది కదలడం లేదు, దాంట్లో సత్తా తెలియడం లేదు, దాంట్లో స్ఫూర్తి తెలియడం లేదు. కాబట్టి ఈ దేహంలో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి దేహానికి సంబంధించింది కాదు, దైవానికి సంబంధించింది. ఆ దైవం చేతనే ఈ దేహం పోషింపబడుతూ ఉంది కూడా. ఎట్లయితే బాహ్య జగత్తులో శక్తి ఉందో ఎనర్జీ, అది కైనెటిక్ ఎనర్జీ కానివ్వండి, పొటెన్షియల్ ఎనర్జీ కానివ్వండి, అట్లాగే నాలో కూడా శక్తి ఉంది. శక్తి ఉండడం వల్లనే నేను తిరుగుతూ ఉన్నా, శక్తి ఉంటేనే నేను మాట్లాడుతున్నా, శక్తి ఉంటేనే మీరు వింటూ ఉన్నారు. శక్తి లేకపోతే మనిషి కదలలేడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం నుండి వచ్చింది. ఈ ఆహారాన్ని ఎవరు తయారు చేశారు ఈ శక్తి కావడానికి? నాకు తెలియదు. అమ్మ అన్నం వండి పెడుతుంది, నేను తింటూ ఉన్నా. అమ్మ అయితే అన్నం వండి పెట్టగలదు కానీ ధాన్యాన్ని పండించలేదు. ధాన్యాన్ని మళ్ళీ రైతు పండించాలి. రైతు ధాన్యాన్ని పండించగలడేమో కానీ భూమిని సృష్టించలేడు. అదే రైతుకు ధాన్యాన్ని ఇచ్చి మనం ఇక్కడ కొయ్యలు పరిచేసి నీళ్ళు ఇచ్చి ఈ వీటి మీద చల్లి నువ్వు మొలకలు ఎత్తించవయ్యా అంటే ఎత్తించలేడు. చేస్తాడా? ఈ వేదిక మీద ఆయన మొలకలు ఎత్తించమన్నాం అనుకోండి, ధాన్యం ఇచ్చేసి ఎరువు గిరువు అన్నీ ఇస్తే ఇక్కడ మాత్రం మొలిచే అవకాశం లేదు, భూమిలోనే అది.
అంటే భూమిలో ఆ సత్తువ ఉంది, ఆ శక్తి ఉంది. మొలకలెత్తడానికి కావలసినటువంటి సత్తువ భూమిలో ఉంది. ఆ సత్తువ ఏదో కాదు, భగవంతుని యొక్క సత్తా ఆ సత్వ రూపంలో ఉంది. అది శక్తి. అందువల్ల అక్కడి నుంచి నాకు అందుతూ ఉంది. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఓహో అధిష్టానత్వేన సదా అస్తి సత్తా స్ఫూర్తి ప్రధానేన సదా భాతి. కాబట్టి ఏ చైతన్యం అయితే ఉండడం వల్ల ఈ ప్రపంచం మనకు తెలుస్తూ ఉందో, ఆ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇదం జగత్ అస్తి, ఈ ప్రపంచం ఉంది అని తెలుసుకోవడానికి అహం అస్మి, నేనున్నాను. ఇలా నేను ఉండడానికి నాలో ఏదైతే కారణమై ఉందో, ప్రపంచంలో ఉండే శక్తి, నాలో ఉండేటువంటి శక్తి, ప్రపంచంలో ఉండే ప్రకాశము, నాలో ఉండేటువంటి ప్రకాశము ఎవరికి సంబంధించింది అనే ప్రశ్న పడ్డప్పుడు ప్రపంచం ఉంది, శక్తి మాత్రం పరమేశ్వరునిలో ఉంది. ప్రపంచం యొక్క అర్థం పరమార్థంలో ఉంది. అట్లాగే నేను ఉన్నాను, ఇలా మార్పు చెందుతూ ఉన్నాను. ఇలా మార్పు చెందేటువంటి నాకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పరమేశ్వరునికి సంబంధించిందే కానీ నాకు సంబంధించింది మాత్రం కాదు. దీనిని బట్టి చూస్తే ఎక్కడ బల్బులు వెలుగుతున్నా అక్కడ విద్యుత్ ఉందని అర్థం, ఎక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నా అక్కడ విద్యుత్ ఉందని నాకు అర్థం. ఒకవేళ బల్బులు వెలగకపోయినా కూడా విద్యుత్ ఉన్నట్టే. ఇది ఇంక కొద్ది ముందుకు పోవాలి, ఇప్పుడు అనవసరం అనుకోండి ఆ సబ్జెక్టు. కనీసం ఒక అంత మట్టి చేత పట్టుకుంటే కూడా విద్యుత్ ఉన్నట్టే. ఇది అటమిక్ థియరీ. అణుశాస్త్రంలో జరిగిన పరిశోధనల యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా. అంటే కేవలం అంత మట్టి మాత్రం నేను చేత పట్టుకుంటే ఆ మట్టిలో ఉండేటువంటి అణుశక్తిని కనుక నేను కదిలించగలిగితే ఒక పెద్ద కొండ ఎగిరి అటు పోయి పడుతుంది. అంత శక్తి జస్ట్ ఒక నా చేతిలో ఉండేటువంటి మట్టిలో ఉంది. ఇది అణుశాస్త్రం, ఇది అటమిక్ థియరీ. ఇట్లా పుట్టుకొచ్చే ఆటం బాంబులో. కాబట్టి ఈ మట్టిలో ఇంత శక్తి ఉందా? బాహ్యంగా చూస్తే ఏమీ లేదు. కానీ ఒక శాస్త్రజ్ఞుడు దాన్ని చూచినప్పుడు, దాన్ని పరిశీలించి పరిశోధించి విశ్లేషించి పరిశోధనాత్మకంగా అర్థం చేసుకున్నప్పుడు ఓహో ఇది పదార్థంగా తెలుస్తూ ఉంది, కానీ దీనికి లోతుకు పోతూ ఉంటే ఓహో ఇందులో ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకుంటూ పోతున్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఇందులో ఎనర్జీ ఉంది, ఒకటి వ్యక్తం అవుతుంది, ఒకటి వ్యక్తం కాకుండా ఉంది. వ్యక్తం అయ్యేటువంటి శక్తి ఏదైతే ఉందో అది కైనటిక్ ఎనర్జీ, ఏదైతే వ్యక్తం కాకుండా ఉందో అది పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి శక్తి 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 కనుక బాహ్యంలో చూచినప్పుడు ఒక రాయిని చూస్తే అందులో శక్తి ఉన్నట్టుగా నాకు తెలియడం లేదు, ఒక ఇసుకను చూస్తే నాకు శక్తి ఉన్నట్టుగా తెలియడం లేదు, మట్టిని చూస్తే నాకు శక్తి ఉన్నట్టుగా తెలియడం లేదు. ఇదే ఒక పరిశోధనలో చూసినప్పుడు, ఒక ల్యాబొరేటరీలో ఎంటర్ అయి చూసినప్పుడు, ఒక శాస్త్రజ్ఞుని యొక్క దృక్పథంలో చూసినప్పుడు అదంతా కూడా ఉన్నదంతా కూడా నథింగ్ బట్ ఎనర్జీ. ఈవెన్ మ్యాటర్ కూడాను ఎనర్జీనే కదా. ఇదే మనం చదువుకుంటున్నాం. కాబట్టి మ్యాటర్ పదార్థం ఏదైతే ఉందో మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ గ్లాసిఫైడ్. కాబట్టి స్థూల రూపాన్ని ధరించినటువంటి శక్తి పదార్థంగా ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉంది. కాబట్టి భగవంతుని యొక్క చైతన్యమే ఈ ప్రపంచంలో తెలుస్తుంది. ఎట్లాగైతే శక్తి పదార్థంగా తెలుస్తూ ఉందో చైతన్యమే అన్ని రూపాల్లో తెలుస్తూ ఉంది. కాబట్టి శక్తి అంతటా ఉంది కనుక శక్తికి ఆధారమైనటువంటిది ఏదో చైతన్యం, అది ఇంకా లేకుండా ఉండే ప్రశ్నే లేదు. కనుక భగవంతుడు ఎక్కడున్నాడని కాదు ప్రశ్న, అది ఈవినింగ్ క్లాస్లో మనం చూస్తాం. భగవంతుడు ఎక్కడ లేడని ప్రశ్న, ఎనర్జీ ఎక్కడుందని కాదు ప్రశ్న, ఎనర్జీ ఎక్కడ లేదని ప్రశ్న. కాబట్టి పరమేశ్వరుడు ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, ప్రతి కదలికలో ఉన్నాడు. గాలి కదిలిందంటే భగవంతుడు ఉన్నాడని అర్థం, నీళ్లు కిందకు ప్రవహిస్తూ ఉందంటే భగవంతుడు ఉన్నాడని అర్థం, అగ్ని వెలుగుతూ ఉందంటే భగవంతుడు ఉన్నాడని అర్థం. ఎందుకని మనం ఇక్కడ ఉన్నామంటే నేను ఉన్నానంటేనే భగవంతుడు ఉన్నాడని అర్థం, చైతన్యం ఉందని అర్థం. అందువల్ల గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. నాకు గతి భగవంతుడు, భర్త భగవంతుడు. భగవద్గీత గతిర్భర్త అర్జున గతి, నీ జీవితానికి గమ్యం భగవంతుడు. భర్త భరించేవాడు, భూతాని బిభర్తి ధారయతి పాలయతి పోషయతి భర్త. కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణుల్ని సర్వభూతాన్ని బిభర్తి భరించేవాడు తాను, ధరించేవాడు తాను, పోషించేవాడు తాను, ఆశించేవాడిని నేను, పోషించేవాడు తాను. కాబట్టి ఆయన యొక్క కృపే ఉన్నది ప్రతి పదార్థంలో కూడా. అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు లేనిటువంటి చోటు లేనే లేదు. ఎందుకని శక్తి లేనిటువంటి పదార్థమే లేదు, భగవంతుడు లేనిటువంటి ప్రదేశమే లేదు, చోటే లేదు, వ్యక్తే లేడు, విషయమే లేదు. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తకించిన, రెండవ వస్తువే లేదు పరబ్రహ్మం తప్ప. స్వామీజీ మరి భగవంతుడు అంతటా ఉంటే కనపడ్డేమి? ఈజీ క్వశ్చన్. సాధన పంచకం కనెక్షన్. భగవంతుడు అంతటా ఉంటే కనిపించడేమి అంటే నీకు కనిపించలేదు కనుక లేడేమో.
కనిపించినంత మాత్రాన ఉండాడని నమ్మకం ఏంటంటున్నాను నేను. కనిపించలేదు కనుక లేడంటున్నారు మీరు. నేనంటున్నది ఏంటంటే కనిపించినంత మాత్రాన తెలియాలని ఏముంది అంట. అదేంటి స్వామిజీ, కనిపిస్తే ఎందుకు తెలియదు? అది విషయం. ఓ బాటసారి పోతూ ఉన్నాడు అనుకోండి, నడిచిపోతూ ఉన్నాడు, మార్గ మధ్యలో ఒక రత్నం పడి ఉంది. ఇట్స్ అ డైమండ్, చాలా వాల్యుబుల్ డైమండ్, కొన్ని కోట్లు చేస్తుంది, కానీ అతనికి అది డైమండ్ అని తెలియదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అతను అనుకుంటూ ఉన్నాడు ఏదో మెరిసేటువంటి ఒక రాయి, చాలా రాళ్ళు ఉన్నాయి, చాలా రాళ్ళు మెరుస్తూ ఉన్నాయి రత్నాలలాగా, వాటిలో ఇదొకటి అని అభిప్రాయపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వంగి దాన్ని తీసుకోడు, తన దారిని తను పోతాడు. ఎందుకో తెలుసా? వస్తువు లేనిది కాదు, ఉన్న వస్తువు ఏమిటో తెలియంది. అండర్స్టాండ్ ద పాయింట్. కనుక జ్ఞానమే సాధనం. ఇక్కడ జ్ఞానమే ప్రధానమైనటువంటి విషయంగా తెలుస్తూ ఉంది. ఇది రత్నం అనేటువంటి విషయానికి సంబంధించిన జ్ఞానం తనకు లేదు కనుక, ఇది రత్నం అనేటువంటి జ్ఞానం లేనప్పుడు అది రాయి అని అభిప్రాయపడుతూ ఉండినా వస్తువు ఎదుటిగా కనిపిస్తూ ఉంది, కానీ అది రత్నం అని అర్థం కాలేదు. ఉన్నదంతా పరమేశ్వరుడే. అతనికి ఎట్లాగైతే కనపడుతూ ఉందో రత్నం, మహాత్ములకి, సాధు పురుషులకి, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి, ఆది శంకరాచార్యులు లాంటి మహాత్ములకి ఈ ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనే తెలుసా? అదే గనక రత్నాలు అమ్మేవాడు గనకైతే, డైమండ్స్ అమ్మేవాడు గనకైతే దాన్ని చూస్తానే మెల్లగా ఎత్తి జేబులు వేసుకుంటాడు. పక్కన మనం అడిగామనుకోండి ఏంటండి అది, ఇది ఒక రాయిలేండి బాగుంది అంటాడు. అది ఎందుకంటే తనకు తెలుసు విషయం, ఇది రత్నం అని తెలుసు కనుక. ఆ జ్ఞానం కలిగిన వాడు దాన్ని పికప్ చేస్తాడేమో కానీ, జ్ఞానం లేనివాడు చూస్తాడే కానీ అది కనపడుతూ ఉండినా అది ఉన్నదే ఉన్నట్లు తెలియంది. అర్థమవుతుంది? కనుక ఏది ఉండినా ఉపయోగం లేదు దానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే. అందువల్ల జ్ఞానమేవో ప్రధానమైనటువంటిది జ్ఞానం ఒకటే. మనిషికి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని వేదాంతంలో ప్రమా అంటారు. ఇట్స్ వర్డ్ ప్రమా. ప్రమ అంటే జ్ఞానం. జ్ఞానం లేదనుకోండి అప్పుడు అది ప్రమ కాదు, అది భ్రమ, ఇంకో రకంగా కనపడుతుంది. ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు ఇంకో రకంగా కనపడుతుంది. అక్కడ ఉండేది రత్నమే రత్నంగా తెలియదు కనుక రాయిగా కనిపించింది. రత్నంగా తెలిస్తే ప్రమ, రత్నం రాయిలాగా తెలిస్తే భ్రమ. ప్రపంచం పరమాత్మగా తెలిస్తే ప్రమ, ప్రపంచంగా తెలిస్తే భ్రమ, ఇంకేం లేదు. కనుక ప్రపంచంగా అందరికీ అర్థమవుతుంది. అందువల్ల అతః విచారः కర్తవ్యः. ఈ కారణం చేత ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. విచారిస్తే కానీ అర్థం కాదు. అక్కడ రత్న పరీక్ష ఎట్లాగ అవసరం, ఇక్కడ జ్ఞాన విషయంలో కూడాను పరీక్ష అవసరం అయ్యింది కనుక జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఇది ప్రమ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం. ప్రమ ఇస్తూ ఉంది కనుక ప్రమాణం, అది వర్డ్. ప్రమాకరణం ఇది ప్రమాణం. జ్ఞానాన్ని కలిగించేది ప్రమాణం. చూడండి, వేదం ప్రమాణం. ఎందుకో తెలుసా? ప్రమాణం ఉన్నప్పుడు జ్ఞానం కలగకుండా పోయేటువంటి ప్రశ్నే లేదు. ప్రమాణం ఉండేటప్పుడు జ్ఞానం కలగకుండా పోయే ప్రశ్నే లేదు. వేదం ప్రమాణము అంటే వేదం గనక ఏ జ్ఞానాన్ని అందిస్తూ ఉందో ఆ జ్ఞానం మనకు వస్తే పరమేశ్వరుడు కనిపించకపోయే ప్రశ్నే లేదు, తెలియకపోయే ప్రశ్నే. అది ప్రమాణం అనే వర్డ్. శాస్త్రంగా ప్రమాణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్డ్ ఏదైనా ప్రమాణబద్ధంగానే ఉండాలి. ప్రమాణం అంటే ప్రమాకరణం ఇది ప్రమాణం. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇదొక్కటి మిస్యూజ్ అయిపోవడం వల్ల ఈరోజు వేదాంతం లేకుండా పోయింది సమాజంలో. చాలా తక్కువ ఉంది. శాస్త్రాలు మాట్లాడేవాళ్లే కానీ ప్రమాణాన్ని అందించేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. ఇది దురదృష్టకరమైన విషయం. అందువల్ల జ్ఞానం కలగడం లేదు. ఎంత వింటూ ఉండినా వైకుంఠం కైలాసం ఇయే సరిపోతుంటాయి. అసలు వైకుంఠానికి పోతే కానీ విష్ణువు కనపడకపోతే ఇక్కడ లేడని అర్థం, ఫినిష్. ఇంకా నామాలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది, విభూతులు రాసుకోవడానికి పనికి వస్తుంది, అంతకన్నా ఇంకేం లేదు. అందువల్ల శాస్త్రం ఏ జ్ఞానాన్ని ఇస్తుందో ఆ జ్ఞానాన్ని పట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. జీవితం అన్యాయం అయిపోతా ఉంది బిలీఫ్ సిస్టంలో పడి. బాగా అర్థం చేసుకో. అందువల్ల ప్రమాణము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ శ్లోకంలోకి వెళ్తున్నా ఒక్కటి అర్థం చేసుకోండి. మీరున్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది, నేను మీకు కనిపిస్తూ ఉన్నాను. నేను ఉన్నానని ఎట్లా తెలుసు మీకు? ప్రమాణం ఉంది కనుక. ఏంటో ప్రమాణం తెలుసా? కళ్ళు. అంతే, ఇంకేమీ లేదు. ప్రమాణం అంటే ఇంతే. మీకు కళ్ళు ఉన్నాయి, నేను ఎదురుగా ఉన్నాను, కళ్ళు తెరిచారు, కనపడతాయి. గుడ్డోడికి కనపడకపోవచ్చు, ఎందుకంటే ప్రమాణం లేదు. ఆ వేదిక మీద ఎవరు కూర్చొని ఉన్నారండి అని అంటే స్వామీజీ అండి అని మీరు చెప్తారు.
కుక్క పోతున్నది అనుకోండి, ఎవరు పోతున్నారండి? కుక్క పోతూ ఉంది అంటారు. ఎందుకో తెలుసా? మీ కళ్ళ కనపడుతూ ఉంది ఆ వస్తువు. కళ్ళు ఉన్నాయి, ప్రమాణం. కొద్దిగా డీప్గా వెళ్ళొచ్చు అనుకోండి. ఎందుకంటే కళ్ళు ఉండినా మనసు కనుక ఎక్కడో ఉంటే ఎదురుగా ఎవడుంటాడో కూడా కనిపించదు. ఇదొకటి మళ్ళీ. కాబట్టి మనసు కూడా ఉండాలి. పిచ్చోడి కళ్ళున్నాయి, గుడ్డోడికి కళ్ళు లేవు, అందువల్ల వాడికి కనిపించవు. పిచ్చోడికి కళ్ళు ఉన్నాయి, అయినా కనిపించవు. ఎందుకని? బస్సుకు అడ్డంగా పోతాడు. కారణం ఏంటో తెలుసా? మనసు లేదు కనుక. చూడడానికి కళ్ళు, మనసు, ఈ రెండు ప్రమాణం. మనసు చక్కగా ఉండి కళ్ళు బాగా చూస్తూ ఉంటే, క్యాటరాక్ట్ లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది. ఇది ప్రమాణం అంటే. ఇంకే లేదు. ప్రమాణం ఉన్నప్పుడు జ్ఞానం కలగకపోయే ప్రశ్నే లేదు. ఇప్పుడు మీకు కళ్ళున్నాయి, మనసు ఉంది. నాకు కళ్ళున్నాయి, మనసు ఉంది. ఇదిగో కళ్ళు మూసుకున్నాను, నాకేం తెలియడం లేదు. కళ్ళు తెరిచాను, మీరున్నట్టుగా నాకు కనపడుతుంది. ఫినిష్. దీనికి ఎంత టైం పడుతుంది చెప్పండి? మీరు కళ్ళు మూసుకున్నారు, నేను కనిపించను. మీరు కళ్ళు తెరిచారనుకోండి, అట్లా నేను కనిపించడానికి ఎంత టైం పడుతుంది? దట్స్ ద బ్యూటీ. ప్రమాణం అంటే అది. ప్రమాణం ఎప్పుడైతే ఉందో, ప్రమాణం ఆపరేట్ అయింది అంటే జ్ఞానం కలిగిపోవాలి. అది ప్రమాణం. సాధన కాదు, తపస్సు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అందువల్ల ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవద్ దర్శనం అయింది. నాన్ సెన్స్. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అంటే మీరు కళ్ళు తెరిచిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు చూస్తే కానీ నేను కనపడినా మీకు? ఇది వ్యవహారం. తపస్సు చేసేది దేనికనేది అర్థం కావడం లేదు. తపస్సు చేసేది చిత్తశుద్ధి కోసం. నేను చూచాం. ధ్యానం చేసేది చిత్తశుద్ధి కోసం. తపస్సు వల్ల భగవంతుడు రాడు. తపస్సు అనేది ఇట్స్ అన్ యాక్షన్, కర్మ. భగవంతుడు కర్మ ఫలం కాదు, జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు. ఇది శాస్త్రం, ఇది ప్రమాణం. కనుక భగవంతుడు ఉన్నవాడే గనక లేనిదైతే నువ్వు ప్రయత్నించి పొందాలి, ఉన్నదే గనక తెలుసుకోవాలి. జ్ఞాతవ్యం, ఇది జ్ఞాన రూపంలో ఉంది. భగవంతుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు, భగవంతుడు మోక్ష రూపంలో ఉన్నాడు. కావలసింది జ్ఞానం. జ్ఞానం ప్రమాణం. ప్రమాణం ఉంటే భ్రమ కలుగుతుంది. కళ్ళు ఉంటే మీరు కనపడతారు. ప్రమాణం శాస్త్రం గనక, శాస్త్రం ఉంటే జ్ఞానం కలిగిపోతుంది. కలగకుండా ఉండేందుకు అవకాశం లేదు. కళ్ళు తెరవగానే మీకు ఎట్లాగైతే నేను కనిపించానో, శాస్త్రం ఉంటే మన దగ్గర ఇంకా పరమేశ్వరుడు కనపడాలే కానీ ప్రపంచం కనిపించే అవకాశం లేదు. అది బ్యూటీ. అది వేదంలో ఉండేటువంటి విషయం. అందుకని ఎన్నో మత గ్రంథాలు ఉండొచ్చు, తత్వశాస్త్రాలు ఉండొచ్చు. అవి మంచివే కావచ్చు, నాకు అనవసరం. అవన్నీ ప్రమాణాలు కాదు. వేదం ఒక్కటే ప్రమాణం. వేదం ఒక్కటే ప్రమాణం. అందువల్ల మనకు వేదం ప్రమాణం. ఈ ప్రమాణం అనే పదమే ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే కానీ వేదం ఎట్లా ప్రమాణమో అర్థం కాదు. కాబట్టి మనం ఏది ఆచరించాలన్న సాధనలు అవన్నీ వేదంలో కర్మకాండలో చెప్పబడ్డాయి. ఇలా కర్మలు చేసి, ఉపాసనలు చేసి మనసు శుద్ధిపడిన తర్వాత ఈ జగత్తుని జగదీశ్వర స్వరూపంగా, ఈ ప్రపంచాన్ని పరమేశ్వరుని స్వరూపంగా మనం దర్శించడానికి మన దేహంతో కూడా కలిపి ఏ జ్ఞానమైతే అవసరమో ఇది ఉపనిషత్తుల్లో బోధించబడి ఉంది. అది జ్ఞానకాండ, ఇది కర్మకాండ. ఈ రెండు కూడాను సంపూర్ణంగా నీకు మార్గాన్ని, గమ్యాన్ని రెండింటినీ సుగమం చేస్తూ పోతూ ఉంది కనుక వేదం అనేటువంటిది ప్రమాణం. ప్లీజ్ స్టార్ట్. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. వేదో నిత్యం అధీయతాం. వేదః నిత్యం అధీయతాం ఇది. వేదాన్ని నిరంతరం అధ్యయనం చేయాలి. ఫస్ట్ క్వశ్చన్. నిత్యం అంటే అనుదినం. స్వాధ్యాయం అంటారు దాన్ని. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. తైత్రేయోపనిషత్. ఈ స్వాధ్యాయాన్ని, ప్రవచనాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. కనుక వేదాన్ని అధ్యయనం చేయాలి. వేదాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? వేదంలో జ్ఞానం ఉంది కనుక.
ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో, మోక్షాన్ని పొందాలనుకుంటున్నావో, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి, ఏ ఈశ్వరుని తెలుసుకోవాలనుకుంటున్నావో ఈశ్వరుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు గనక ఆ జ్ఞానం అంతా కూడాను వేదంలో నిక్షిప్తం అయ్యింది గనక జ్ఞానం కలిగితేనే అది ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం వేదంలో ఉండడం వల్ల జ్ఞానం పొందాలనుకునేటువంటి నీవు వేదాన్ని అధ్యయనం చేయక తప్పదు. వేదం అనేటువంటిది అది మత గ్రంథం కానీ కాదు. మత గ్రంథాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. వేదం మత గ్రంథం కాదు, వేదం ప్రమాణం. దట్స్ ద పాయింట్. వేదం ప్రమాణం, అది జ్ఞాన భాండాగారం. వేదం అనేటువంటిది జ్ఞాన భాండాగారం. వేదం మత గ్రంథం అనుకోవడం వల్ల వేదం ఒక భారతదేశానికి పరిమితము అని అనుకుంటున్నాం. నేను మాత్రం క్లెయిమ్ చేయను వేదాన్ని. వేదం భారతదేశానికి సంబంధించింది అని నేను అనను. కాకపోతే భారతీయుల పుణ్యంగా వేదం మన చేతిలో ఉంది. అది తమాషా. ఇది మన భాగ్యం. జ్ఞానం మన చేతిలో ఉండడం భాగ్యం. ఇరాక్లో చమురుంది, భారతదేశంలో వేదం ఉంది, అంతే, ఫినిష్. ఇరాక్లో చమురుంటే ఇరాక్కు సంబంధించింది కాదు, అది ప్రపంచంలో ఉంది అది. కానీ ఇది అట్లా కూడా పోల్చడానికి లేదు. ఎందుకో తెలుసా? సృష్టి జరిగిన తర్వాత దేశాలు వచ్చాయి. ఓకే, అంతేనా? లేకపోతే సృష్టికి ముందే దేశాలు ఉన్నాయా? వైకుంఠం ఉన్నట్టుగా రాత్రికి చూస్తావు దాని కథ. ఓకే, కాబట్టి సృష్టికి ముందు ఏమీ లేదు. ఏమీ లేకుండా వస్తేనే అది సృష్టి. అంతకుముందు ఏమి ఉండడానికి అవకాశం లేదు. సృష్టి జరిగిన తర్వాత ఈ విశ్వం వచ్చింది గనక తతః ఆకాశః సంభూతః, ఆకాశాద్ వాయుః, వాయోరగ్ని, అగ్నిరాపః, ఆపత్ పృథివీ. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉందో అదే ఉంది. దానిలో నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, పంచభూతాలు వచ్చాయి, తర్వాత ప్రపంచం వచ్చింది. ఇది వేరే విషయం. కానీ నేను చెప్తున్నదండి, సృష్టి ప్రాక్. ఈ సృష్టికి ముందు ఏముండింది? పరమేశ్వరుడు ఒక్కడే ఉండాలి. కనుక ఆయన నుంచి సృష్టి వస్తే విశ్వం వచ్చింది. విశ్వం వచ్చిన తర్వాత కొంతకాలానికి దేశాలు తయారైనాయి. దేశాలు తయారైన తర్వాత భారతదేశం వచ్చింది, మరొక దేశం వచ్చింది, మరొక దేశం వచ్చింది, మరొక దేశం వచ్చింది. ఈ సృష్టి చేయడం జ్ఞానపూరితంగా ఉందా లేదా? ఈ సృష్టిలో ఉన్నదంతా జ్ఞానమే కాదు, సృష్టి చేసిన వాడికి జ్ఞానం ఉందా లేదా? ఆయన జ్ఞానమే ఈ సృష్టిలో ఉంది. అది వేద జ్ఞానం. బాగా అర్థం చేసుకో. కంప్యూటర్ తయారు చేశాడు అంటే కంప్యూటర్ తయారు కాక ముందు కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఒక బ్రెయిన్లో ఉంది. ఉందా లేదా? లేకపోతే ఎట్లా తయారు చేశాడు? ఏదైనా ఈ వాచ్ తయారు చేశాడంటే ఈ వాచ్కి సంబంధించిన జ్ఞానం వాచ్ని తయారు చేసిన వాడి బుద్ధిలో ఉంది. ఏదైతే సూక్ష్మంగా తన బుద్ధిలో ఉందో దాన్ని వాచ్గా మీకు స్థూలంగా తీసుకొచ్చాడు, బ్లూ ప్రింట్. ఓకే, జ్ఞానం లేకుండానే చేశాడండి. సరే, ఇక దాన్ని మనం స్టడీ చేయాల్సిన అవసరమే లేదు. జ్ఞానం లేకపోతే ఆర్డర్ ఉండదు. ఈరోజు సృష్టిలో చూస్తాం మనం ఆ విషయం ఈవినింగ్. కనుక ఆర్డర్ ఎప్పుడైతే ఉందో, ఈ ప్రపంచం ఇంత నియమబద్ధంగా తెలుస్తూ ఉందో, ప్రయోజనాత్మకంగా తెలుస్తూ ఉందో, అర్థవంతంగా తెలుస్తూ ఉందో, ఈ ప్రపంచాన్ని పరమేశ్వరుడు తయారు చేశాడంటే ప్రపంచంలో ఉన్నదంతా పరమేశ్వరుని యొక్క జ్ఞానమే. అందువల్ల ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం స్టడీ చేస్తున్నాం ఇదంతా. కాబట్టి సృష్టి జరగక ముందు సృష్టి జ్ఞానం ఉందా లేదా? ఎవరికైతే ఉందో వాడు సృష్టి చేశాడు. కాబట్టి వేద జ్ఞానం ఏదో కాదు, సృష్టిలో ఉన్నదంతా వేద జ్ఞానమే. కంప్యూటర్లో ఏ జ్ఞానం అయితే ఉందో అది కంప్యూటర్ తయారు చేసిన వాడి బుర్రలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ జ్ఞానం అయితే ఉందో ఇదంతా కూడాను ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడి బుర్రలో ఉంది. దట్ ఈస్ వేద. వ్యక్తి వాడి జ్ఞానము రెండా? నేను నా జ్ఞానము వేరా? కాదు, నేను నా జ్ఞానము ఒకటే. కాబట్టి వేద నారాయణుడు వేదము రెండు ఒకటే. నారాయణుడికి వేద జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం వేద జ్ఞానం. వేద జ్ఞానంతోనే ఈ సృష్టిని తయారు చేశాడు. కనుక ఈ సృష్టిలో ఏదైతే ఉందో జ్ఞానం ఇది సృష్టికి పూర్వమే ఉంది. ఎక్కడుంది? పరమేశ్వరుడి దగ్గర ఉంది. ఆయనలో ఉన్న జ్ఞానమే ఈ సృష్టిని తయారు చేసింది. ఆయన జ్ఞానం వేరు కాదు. కనుక సృష్టి రాకముందే వేదం ఉండేటప్పుడు అది నా దేశం అని నేను ఎట్లా క్లెయిమ్ చేస్తాను దాన్ని? దేశం రాకముందే వేదం ఉంది. దిస్ ఇస్ ది పాయింట్. కాకపోతే మన అదృష్టం ఏంటో తెలుసా? అది ఇక్కడ ఉంది. ఒక్కో దేశంలో ఒక్కోటి ఉంది, ఇక్కడ అది ఉంది, వేదం ఉంది. అదే మనకు ఒక గొప్పతనం. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇక్కడ చమురు అక్కడి నుంచి తెచ్చుకున్నట్టుగా వేదం కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, జ్ఞానాన్ని ఎక్కడో తెచ్చుకోవాలి అవసరం అయితే. అవసరం లేదు కనుక ఇక్కడే ఉన్నా కూడా ఉపయోగపడడం లేదు వేదం. దిగుతాం వర్షం, అది వేరే వాళ్ళకి ఉపయోగపడతా ఉంది.
ఎవడికి ఏది అవసరమో వాడికి అది ఉపయోగపడుతుంది. జ్ఞానం కావాలనుకునే వాడికి జ్ఞానం ఉపయోగపడుతుంది. జ్ఞానం అవసరం లేదనుకునేటువంటి వాడికి పక్కనున్నా కూడా ఉపయోగం లేదు. కనుక వేదంలో ఉన్నది జ్ఞానమే గనక జ్ఞానం ప్రధానంగా మనకు కావాలి. కాబట్టి ఈ బంధాల నుంచి, దుఃఖం నుండి విడిపడడానికి ఇటువంటి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి కార్యక్రమంలో వేదః నిత్యం అధీయతాం, వేదం ఏదైతే చెబుతూ ఉందో దీన్ని నిరంతరం కూడాను మనం అధ్యయనం చేయాలి. వేదాన్ని అధ్యయనం చేసి చక్కగా దాన్ని జీర్ణించుకోవాలి. ఎందుకని దాంట్లో ఉన్నటువంటిదంతా కూడా వేదమే. స్వామీజీ, మరి ఈ వేదం సంస్కృతంలో ఉంది, సంస్కృతం రాదు, పర్వాలేదు, నష్టం లేదు. ఇప్పుడు సంస్కృతం రాలేదని మనం జ్ఞానం లేకుండా ఎట్లా ఉంటాం ఈ ప్రపంచంలో చెప్పండి. కాబట్టి నేర్చుకునే అవకాశం కూడా లేదు, వదిలేయండి. అందులో వేదంలో ఏదైతే చెప్పబడిందో అదే ఇతర భాషల్లో కూడా రాసి. ఇప్పుడు రామాయణం సంస్కృతంలో ఉంది. ఒకవేళ సంస్కృతం తెలియనిటువంటి వాళ్ళు చైతన్య రామాయణం చదివితే చాలు. భారతం ఉంది, భారతం చదివి చైతన్య భారతం చదివితే చాలు. ఓకే, ఎందుకని అదే ఇందులో ఉంది, తెలుగులో ఉంది. కాబట్టి జ్ఞానం ప్రధానం. శృతులు, వేదాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం జీర్ణించుకోలేనప్పుడు ఇంకా బాగా అర్థం కావడం కోసంగా స్మృతులు వచ్చాయి. భగవద్గీత లాంటి స్మృతులు వచ్చాయి. వేదం శృతి, భగవద్గీత స్మృతి. సృష్టికి పూర్వమే ఉన్నది వేదం, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా 700 శ్లోకాల్లో బిగించి అందించాడు భగవంతుడు. అది భగవద్గీత. కనుక ఇది స్మృతి, వేద సారమే, సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. వేదంలో ఉన్నటువంటి జ్ఞానమే భగవద్గీతలో ఉంది. కనుక భగవద్గీతను అధ్యయనం చేసినా కూడాను వేదాన్ని అధ్యయనం చేసినట్లే, దాని సారమే గనక. అంతేకాదు, ఈవెన్ పురాణాలు కూడా, వాటిని కూడా వేరు చేయడానికి అవకాశం లేదు. పురాణాలు కూడా ఎందుకని సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవత్, చక్కగా అర్థం కావడం కోసంగా, వేద ధర్మాల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ కోసంగా చక్కగా కథల్లో, అందమైనటువంటి కథల్లో పెట్టి అందించారు. అది పురాణాలు. పురాణాలు కూడా అదే తత్వాన్ని చెప్తున్నాయి. అందువల్ల వేదాన్ని ప్రతిపాదించేటువంటి, ప్రమాణాన్ని ప్రధానంగా స్వీకరించినటువంటి ఆచార్యుల వారిని, శంకరాచార్యుల వారిని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తున్నాం. అది శృతి, వేదం, స్మృతి, భగవద్గీత లాంటివి. పురాణానాం, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. డిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే జ్ఞానం లేని వాడికి ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి లేదు, అన్నీ ఒక్కటే. నా వరకు నాకు ఏమి డిఫరెన్స్ కనపడడం లేదు. కాకపోతే ఇవి పురాణాలుగా కథల రూపంలో ఉన్నాయి. అది ప్యూర్ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్గా కనపడతా ఉంది. అది అర్థం చేసుకునేవాడికి అది, ఇది అర్థం చేసుకునేవాడికి ఇది. కనుక ఏదో ఒక విధంగా జ్ఞానాన్ని నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలి ప్రతిరోజు. అది నిత్యం అనే పదం, అది నిత్యం, అనుదినం, ఒక్కరోజు కూడా వదిలిపెట్టదన్నది వేదమే చెప్పింది ఆ మాట. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఒక్కరోజు కూడా దాన్ని వదిలిపెట్టడానికి లేదు. స్వాధ్యాయం, నువ్వు అధ్యయనం చేయాలి, నువ్వు జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఇంకా ఏమిటో తెలుసా, ప్రవచనం. ఒకవేళ నీకు కలిగినటువంటి జ్ఞానాన్ని ఇతరులతో కూడా పంచుకుంటూ పోవాలి. ఎందుకని ఈ ప్రపంచంలోనే జీవించాలి గనక 10 మంది అజ్ఞానుల మధ్య ఒక జ్ఞాని బ్రతకలేడు. కాబట్టి నువ్వు జ్ఞానిగా జీవించాలంటే కూడా పక్కన వాడు కూడా జ్ఞాని అయి ఉంటేనే హాయి. అందువల్ల ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచుకుంటూ పోవాలి. వాళ్ళ కోసం అనేది వేరే విషయం, మన కోసం కూడా, మన సుఖంగా బతకాలన్న పక్కవాడు జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ప్రతిరోజు కూడాను. స్వామీజీ, అప్పుడప్పుడు శనివారం చదివితే సరిపోద్దే? పోనీ శనివారమే అన్నం తిను. అది వేదం అంటే. స్వాధ్యాయం అనేది నిత్యం అనేటువంటి పదానికి అర్థం. అయ్యా, శుక్రవారం భోంచేసేసి నెక్స్ట్ శుక్రవారం, సోమవారం భోంచే నెక్స్ట్. లేదు స్వామిజీ, మరి ఏంటి నిత్యం? ఓహో, నిత్యం ఆహారం తీసుకోవాలి. పోయిన ఒక్క పూట తిను. 3 పూటలు ఫుల్ ఫుల్. కథలు లేని పరిస్థితి. భోంచేసిన తర్వాత ఒక 2-3 గంటలు పడుకుంటే కానీ నడవలేని పరిస్థితి. అంత ఫుల్. ఓకే, ప్లేట్ మీల్ ఉపయోగం లేదు, ఫుల్ మెయిల్. ఆ 3 కాదు, ఇంకా మధ్య మధ్యలో కూడా ఉంటాయి. టీలు, కాఫీలు, అవి ఇవి, పాన్ పరాక్, ఇవన్నీ ఆహారమే. ఏం చేస్తాం కావచ్చు. కాబట్టి నిత్యం ఆహారం తీసుకుంటేనే దేహం నిలుస్తుంది, దేహానికి శక్తి వస్తుంది. మరి ఆహారం తీసుకుంటే దేహానికి శక్తి వస్తుంది, మనసుకి ఎట్లా శక్తి రావాలి? జ్ఞానం లేకుండా దేహాన్ని పెట్టుకొని ఏం చేయని గేదెలాగా ఎక్కడ తిరుగుతాం ఈ ప్రపంచంలో? గేదెకి కూడా ఉంది నాకన్నా పెద్ద దేహం, అది తిరుగుతూ ఉంది. దానిలాగా నేను ఎక్కడ తిరగలను ఈ ప్రపంచంలో? కొంతన్నా జ్ఞానపూరితంగా నేను చరించాలి. కాబట్టి నా మనసుకు కూడా ఆహారం కావాలి, ఫుడ్ ఫర్ ద మైండ్. అదేంటి? అదే అధ్యయనం. అదే అధ్యయనం. రోజు ఆహారం తీసుకుంటూ ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రోజు అధ్యయనం చేస్తే మనసు కూడాను మనోహరంగా ఉంటుంది. వర్షం పడిన తర్వాత
చల్లగా ఉండేటువంటి వాతావరణంలో ఆకాశంలో కనుక ఒక హరివిల్లు వచ్చిందంటే, ఇంద్రధనస్సు వచ్చిందంటే, రెయిన్బో ఎంత అందంగా ఉంటుందో, అట్లాగే కొండల మీద నుంచి జలపాతాలు కనుక కిందకి జారుతూ ఉంటే ఎంత మనోహరంగా ఉంటాయో, పున్నమ నాటి రాత్రి మనం పడుకొని కనుక ఆకాశంలో చూస్తే నక్షత్రాలన్నీ కూడా ఉండి వాటి మధ్యలో చంద్రుడు ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, మన మనోగగనం కూడా అంత దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడు దివ్యమైన భావాలు ఉంటే, లేకపోతే డస్ట్బిన్ లాగా ఉంటుంది. కనుక అలా కావాలో ఇలా కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్పదు, నీ ఇష్టం అన్నది. నాయన నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటావు, ఇష్టమైతే ఉండు, లేకపోతే వదిలిపెట్టే. శాస్త్రానికి ఏమి నష్టం లేదు. అర్థమవుతుంది? వేద నిత్యం అధీయతాం, ప్రతిరోజు వేదాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇది జ్ఞాన భాండాగారం కనుక. దేహానికి ఆహారం ఎట్లా అవసరమో మనసుకు అధ్యయనం అట్లా అవసరం, మనిషికి అధ్యయనం అట్లా అవసరం. వేద నిత్యం అధీయతాం. నెక్స్ట్, సరే వేదం చదివామండి, చిలకలాగా వేదాన్ని వల్లిస్తూ బావి గిరకలాగా తిరుగుతూ ఉంటే ఈ ప్రపంచంలో ఏం సాధించాలని. నెక్స్ట్ పాయింట్ అంటే ప్రతి శ్లోకంలో 8 అని చెప్పాను. నంబర్ 1, వేదో నిత్యం అధీయతాం. వేద నిత్యం అధీయతాం, వేదాన్ని నిత్యం అధ్యయనం చేయాలి. నెక్స్ట్ నంబర్ 2, తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. తత్ ఉదితం, తత్ వేదైః, వేదేన ఉదితం ప్రతిపాదితం కర్మ స్వనుష్ఠీయతాం, సుష్ఠు అనుష్ఠీయతాం ఇది. కాబట్టి వేదం నువ్వు అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఒక్కసారి మననం చేసుకోండి మళ్ళీ. ఇది బ్రహ్మజ్ఞానం కోసం కాదు, సాధన పంచకం అంతఃకరణ శుద్ధి కోసం. నిన్ననే క్లియర్గా చెప్పాను మీకు. కాబట్టి అంతఃకరణ శుద్ధి కనుక ఇక్కడ జ్ఞాతవ్యం కాదు, కర్తవ్యం. కాబట్టి ఏమేం చేయాలి? అయ్యా వేదాన్ని అధ్యయనం చేయాలి, నంబర్ 1. ఆ తరువాత వేదంలో ఏదైతే చెప్పబడి ఉందో తత్ ఉదితం తత్ ప్రతిపాదితం, వేదేన ప్రతిపాదితం కర్మ స్వనుష్ఠీయతాం, సుష్ఠు అనుష్ఠీయతాం. చక్కగా దాన్ని ఆచరించాలి. వేదంలో ఏ కర్మ అయితే చెప్పబడి ఉందో దాన్ని మనం ఆచరించాలి. అంతే కదా. ఆచరించలేనప్పుడు చదువుకోవడం మాత్రం ఎందుకు, తెలియడం ఎందుకు? ఏ జ్ఞానం అయితే మనకు కలిగిందో ఇది నిత్య జీవితంలో శోభించాలి అంటే వేదంలో మనకు చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నవో వాటినంతా మనం ఆచరించాలి. ఎందుకని? ఏది మనకు ఉపయుక్తమో మనకు తెలియదు, ఏది మనకు కష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియదు, ఏది మనకు నష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియదు, ఏది లాభదాయకమో మనకు అర్థం కాదు. కనుకనే వేదం ఇవన్నీ తెలియజేసింది. నాయన ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ కర్మలు చేయాలి, ఆ కర్మలు చేయకూడదు. చేయవలసిన కర్మలు చేయాలి, చెయ్యకూడనటువంటి కర్మలు చేయకూడదు. చెయ్యవలసినటువంటి కర్మలు చెయ్యకపోతే ప్రయోజనం రాకపోవచ్చు, సత్ఫలితాలు రాకపోవచ్చు. కానీ చెయ్యకూడని కర్మలు చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. నువ్వు ఏదైతే సత్కార్యం చేయాలనో అది చేయలేదనుకో, దానివల్ల సత్ఫలితాలు రావు నీకు, అంతే. కానీ చెయ్యకూడని కర్మలు, దుష్కర్మలు కనుక చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. అవి మనిషిని పట్టుకొని పీడిస్తూనే ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వేదోక్త కర్మణ ప్రతిపాదితం కర్మ సుష్ఠు అనుష్ఠీయతాం. వేదం ఏదైతే చెప్పిందో దాన్ని చక్కగా ఆచరించాలి. హింసాం న కుర్యాత్, సురాం న పిబేత్ అన్నదనుకోండి. సత్యం వద, ధర్మం చర, హింసాం న కుర్యాత్. నాయన హింస చేయకూడదు. ఇంకా దానికి వేదం ఇస్తుంది, దానికి సంబంధించిన అవగాహన అంతా మనకి ఇస్తుంది. ఈవినింగ్ క్లాసులో చూస్తాం అన్ని ఎందుకు చేయకూడదు అని. సురాం న పిబేత్, మద్యపానం చేయకూడదు. ప్రభుత్వం చేయమన్నదే, ప్రభుత్వం ఏం వేదం కాదు, అందులో వేదం లేదు ప్రభుత్వంలో. ప్రభుత్వం కాదు గురించి మాట్లాడేది, జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. అర్థమవుతుంది? కనుక సురాం న పిబేత్, అయ్యా నువ్వు మద్యపానం చేయకూడదు, ఫినిష్. ఎందుకు చేయకూడదు వస్తుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన అంతా వస్తుంది. కనుక ఏవేవి చెయ్యాలి మనం, ఏవేవి చేయకూడదు. అయ్యా దొంగతనం చేయకూడదు అన్నాం అనుకోండి, ఎందుకని? ఈ విషయం చట్టం కూడా చెప్తూ ఉంది కదా, దొంగతనం చేయకూడదు. హింసాం న కుర్యాత్, ఎందుకు చేయకూడదు హింస? హింస అంటే ఏంటి? నేను వచ్చి నిన్ను కొడతాను స్వామి, ఓకే, అది చేయకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకని? నేను నిన్ను కొడితే ఒప్పుకుంటావా? అంతే, సింపుల్. కర్మయోగంలో డీల్ చేస్తాను ఇవన్నీ. నేను నిన్ను బాధిస్తే నీకు సుఖమా? కాదు. అందువల్ల నువ్వు నన్ను బాధించకూడదు, ఎందుకని అది నాకు సుఖం కాదు కనుక. ఇట్లా స్టార్ట్ అవుతుంది ధర్మం. నీ ఆస్తిని నేను కాజేస్తే నువ్వు హాయిగా ఉండగలవా? ఉండలేను స్వామీజీ. నా ఆస్తిని నువ్వు కాజేయకు, సివిల్లా.
సరేనా? నేను ఒక మనిషిని చంపితే అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నన్ను అతను చంపకూడదు. అది బేసిస్ ఫర్ క్రిమినల్ లా. ఇదంతా ధర్మం. ఇవి చట్టాలు కూడా చెప్తున్నాయి. ఈ విషయం చట్టాలు చెప్పలేని విషయాన్ని వేదం చెబుతూ ఉంది, అది వేరే విషయం. ఇంతవరకు చట్టాలు చెబుతూ ఉన్నాయి కర్మలకు సంబంధించి, ఇది చేయాలి అది చేయకూడదని. ఒకవేళ అయ్యా హింస చేయకూడదు, హింస చేశాడు, చట్టాన్ని నుంచి తప్పించుకున్నాడు, ఏం చేస్తావు ఇప్పుడు? చట్టాన్ని నుంచి నువ్వు తప్పించుకోగలవేమో కానీ ధర్మాన్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు. చట్టం అనేది మనిషి చేతిలో ఉంది. మనిషి సర్వజ్ఞుడేం కాదు, కేవలం సాక్ష్యాధారాల మీదనే నిర్ణయాలు ఇస్తాడు. కాబట్టి ఒక న్యాయాధిపతి తనకు అందినటువంటి సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకుని శిక్షణ విధించచ్చేమో, కానీ ఎవిడెన్స్ వేరే రకంగా ప్రొడ్యూస్ చేస్తే ఆయన చేయగలిగేది కూడా ఏమీ లేదేమో. కానీ భగవంతుడు ధర్మ రూపంలో ఉన్నాడు, నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ వేదం ఎంటర్ అవుతా ఉంది. కనుక వేదోక్త కర్మ ఏదైతే ఉందో, వేదై ప్రతిపాదితం, వేదేన ప్రతిపాదితం, వేదం చేత ఏదైతే ప్రతిపాదించబడిందో ఆ కర్మనే నువ్వు ఆచరించాలి. ఎందుకని? అధర్మంగా ఆచరించి ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించేటువంటి అవకాశం లేదు అని అంటూ ప్రవేశం. కాబట్టి మనిషికి 2 కళ్ళు ఎట్లాగైతే ఉన్నాయో ప్రతి కర్మకు కూడా 2 ఫలితాలు ఉన్నాయి. ఒకటి సూక్ష్మ ఫలితం, రెండవది స్థూల ఫలితం. ఒక మంచి పని చేశావనుకోండి, ఎవరో కష్టపడుతున్నారు, వాళ్ళకి వెళ్ళి నువ్వు సహాయం చేశావు, స్థూల ఫలితం ఒకటి కనపడుతుంది. అదేంటో తెలుసా? స్థూల ఫలితం. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదే ఒక ఆస్తిని అపహరించాడు అనుకోండి, అపహరించచ్చేమో కానీ నేను ఇలా అపహరించాను, నేను ఇలా తప్పు చేశాను, నేను చేయకూడని పని చేశాను అనేటువంటి బాధ మనసును పట్టుకొని పీడిస్తూనే ఉంటుంది. ఎట్లాగైతే గోడను పట్టుకొని గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయో మనసును పట్టుకొని ఇవన్నీ పీడిస్తూనే ఉంటాయి. అటువంటి వాడికి శాంతి ఉండదు ఈ ప్రపంచంలో. కనుక చేయవలసిన కర్మ చేయాలి, చేయకూడని కర్మ చేయకూడదు. ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మ ఎందుకు చేయకూడదు, ఏ కర్మ చేయాలి, దాన్ని ఎందుకు చేయాలి, ఇదంతా కూడా వేదై వేదేన ప్రతిపాదితం కర్మ సుష్ఠు అనుష్ఠీయతాం. ఇది మన కోసమే. కాబట్టి స్థూల ఫలితం ఇది. ఒక మంచి పని చేశాం, హాయిగా నేను ఈ మంచి పని చేశానని తృప్తి చెందాం. సూక్ష్మ ఫలితం ఏంటో తెలుసా? పుణ్యం. అది పుణ్యం అంటే. ప్రతి కర్మకి స్థూల కర్మ ఉంది, సూక్ష్మ భావన ఉంది. మంచి చేయడం ఉంది, మంచి చెయ్యాలి అనేటువంటి భావన ఉంది. ఆ భావన కూడా కర్మే. మానసికంగా చేసేటువంటిది కాయకంగా, కాయకంగా చేసేటువంటి కర్మకి ఒక ఫలితం వస్తూ ఉంది. మానసికంగా చేసిన భావన ఏదైతే ఉందో ఇది మానస కర్మ గనక దానికి కూడా పుణ్యం ఉంది, దానికి కూడా పాపం ఉంది. కాబట్టి చెడు భావన చేస్తే పాపం వస్తుంది, సద్భావన చేస్తే పుణ్యం వస్తూ ఉంది. కాబట్టి పుణ్య పాపాలంటే ఇవి మన మనసులో కదిలేటువంటి భావాలకి. కనుక స్థూలంగా మనిషి చెడు చేయకపోయినా మానసికంగా చేసినా దీని ఇంపాక్ట్ ఉండనే ఉంది. ఎందుకని అది కూడా కర్మే గనక. కాబట్టి ఇవన్నిటి కూడాను వేదం మనకు అందిస్తూ పోతూ ఉంది. నిత్యం కర్మ ప్రపంచంలో మనం ఉన్నాం, కర్మజీవులుగా మనం ఉన్నాం. కర్మ చేయకుండా మనం ఉండలేం. నహి ఖచ్చిత క్షణమపి జాతుతిష్ట కర్మకృత్. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఈ ప్రపంచంలో ఉండేందుకు అవకాశం లేదు. కర్మ స్వేచ్ఛ మనిషికి ఉంది. ఏ సమయంలో ఏం చేస్తామో తెలియదు, ఏ విధంగా ఉంటామో తెలియదు. అందుకని ధర్మాలన్నీ కూడా వచ్చాయి, వేదమంతా కూడా వచ్చింది. నాయన నువ్వు ఆనందంగా జీవించాలి అని అంటే ఇదిగో ఈ విధమైనటువంటి విషయాలు పాటించాలి. అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇటువంటి ఆహారం తీసుకోవాలి అని డైటీషియన్ ఎట్లాగైతే నీకు చెప్తూ ఉన్నాడో, అయ్యా నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఈ విధంగా జీవించాలి, ఇలాంటి భావాల్ని కదిలించాలి అనేటువంటి భావాలన్నీ కూడాను వేదంలో మనకు అందుతూ ఉన్నాయి. కాబట్టి తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. ఇవన్నీ పశుపక్షాదులకు చెప్పలేదు, ఎందుకని వాటికి అర్థం కాదు గనక. మానవుడి కోసమే చెప్పాడు, ఎందుకని మనోబుద్ధులు ఉన్నాయి గనక. కాబట్టి వేదో నిత్యం అధీయతాం. ప్రతిరోజు వేదాన్ని అధ్యయనం చేయాలి, జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ పోవాలి. తదుదితం, అలా జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆ దాంట్లో ఏదైతే ప్రతిపాదితం ఆ వేదం చెబుతూ ఉందో దాన్ని నిత్యం మనం అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి, చక్కగా ఆచరించాలి. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచ్యుతే. అక్కడికి టెక్స్ట్ చూసుకోండి, అక్కడికి మూడోది తేన ఈశస్య అపచ్యుతి విధీయతాం. అది అన్వయక్రమం. తేన వేదోక్త కర్మణ ఇది తేన ఈశస్య పరమేశ్వరస్య అపచితి పూజనం విధీయతాం క్రియతాం ఇత్యర్థః. అయ్యా వేదాన్ని అధ్యయనం చేయాలి, వేదంలో ప్రతిపాదించబడినటువంటి కర్మానుష్ఠానం చేస్తూ పోవాలి. తేన ఆ వేదోక్త కర్మణ ఏదైతే కర్మలు చెప్పబడిందో ఆ కర్మలు చేసేటప్పుడు ఎలా చేయాలనో తెలుసా? ఆ కర్మల్ని
వేదోక్త కర్మల్ని ఎలా చేయాలి, వేదం చెప్పిన కర్మలే చేస్తున్నాం. చేసేటప్పుడు తేన ఈశస్య పరమేశ్వరస్య అపచితి, అది పూజ. అపచితి అంటే పూజ. అది పూజలాగా చేయాలి, అంటే పనిని పూజలాగా చేయాలి. ఈశ్వరస్య పూజనం అహం కరం. ఇక్కడ పని పూజ అయ్యేది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు చూచారా, ఇక్కడ వర్క్ ఈజ్ వర్షిప్. ఆ వర్క్ ఈజ్ వర్షిప్ అనే సెంటెన్స్కి అర్థం లేదు. ప్లీజ్, వర్క్ ఈజ్ వర్షిప్ అనేది నాన్ సెన్స్, న్యూ సెన్స్. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఎవడో ప్రవేశపెట్టాడు, దాన్ని మనం మోసుకొని తిరుగుతున్నాం. ఇదే అయిపోయింది మన జీవితం. ఎందుకంటే మన ట్రెడిషన్ మనకు దూరం అయిపోయింది, మన సంస్కృతి మనకు దూరం అయిపోయింది. పని పూజ అని ఎక్కడా లేదు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఇంగ్లీష్, అది ఆంగ్లేయులు వచ్చినప్పుడు వచ్చింది మన దేశానికి. ఇంకా అది కదులుతూ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇది పోవడం లేదు. ఎక్కడ చూసినా వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. ఎట్లా, హౌ కెన్ ఇట్ బి? పని పూజ. పని గనక పూజ అయ్యేటట్లయితే సార్, దొంగతనాలన్నీ పూజలే, పనులు కాదేంటి, హింసలన్నీ పూజలే, ఆత్మహత్యలంతా పూజలే, స్కాములన్నీ పూజలే సార్. వాళ్ళ పనికి వస్తుంది ఇది వర్క్ ఈజ్ వర్షిప్ అని. అంతేనా? చలనాత్మకం కర్మ. నువ్వు దేహంతో చేసినా, మనసుతో చేసినా, వాక్కుతో చేసినా కర్మే. కనుక కర్మ పూజ ఎట్లవుతుంది, పని పూజ ఎట్లవుతుంది? పూజ అన్నప్పుడు భగవంతుడు ఉంటేనే పూజ, అంతే కదా? పూజలో ఎవరుంటారు? భక్తుడు, భగవంతుడు, పూజ, ఆరాధన. కనుక నీ పనిలోకి భగవంతుడు వచ్చినప్పుడు మాత్రమే పని పూజ అవుతుంది. అంతేగాని పనులన్నీ పూజలు కాదు. భక్తుడివై కనుక నువ్వు పని చేస్తే పూజ అవుతుంది. ఇది వర్క్ ఈజ్ వర్షిప్. కానీ ఇవన్నీ ఉండే. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ ఒకటి, శ్రమయేవ జయతే, ఇది గవర్నమెంట్ కనిపెట్టింది దీన్ని. శ్రమయేవ జయతే ఎక్కడ చూసినా కనపడుతుంది. దాన్ని చూస్తే నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కావడం లేదు. శ్రమ జయిస్తుందండి ఈ ప్రపంచంలో. ఎక్కడైనా విన్నారా మీరు? ఈ డూప్లికేషన్ వల్ల, ఈ డబ్బింగ్, ఇది చాలా రాంగ్. ఇది నాన్ సెన్స్. ఇది ధర్మమేవ జయతే, ఇది మనకు తెలుసు. సత్యమేవ జయతే, ఇది మనకు తెలుసు. శ్రమయేవ జయతే, శ్రమ కనుక జయించేటట్లయితే, ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఎంత శ్రమ చేయాలి, మర్డర్ చేసేవాడు ఎంత శ్రమ చేయాలి? తేలికంటే దొంగతనం చేయాలంటే చిన్న విషయమా? ముందే ప్లాన్ ఉండాలా, ఏ ఇంట్లో ఉందో తెలియాలి, అది ఏ రూమ్లో ఉందో అర్థం కావాలి, అక్కడ ఏ పెట్టెలు ఉన్నాయో తెలియాలి, వాటికి ఏ విధమైన డూప్లికేట్ కీస్ కావాలని అర్థం కావాలి, ఏ వైపు నుంచి ఎంటర్ కావాలనో తెలియాలి, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలియాలి, వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు మేలుకుంటారో తెలియాలి, అందులో బాగా నిద్రపోయేవాడు ఎవరో నిద్రపోనివాడు ఎవరో కూడా మనకు అర్థం కావాలి. అంతేకాదు అందులో బలవంతుడు ఎవడో బలహీన. నేను ఇవన్నీ చెప్తుంటే మీకు డౌట్ వస్తుంది, ఇది బాధ, ఏమైనా చేశాడేమో అని. అన్నీ చేయాల్సిన అవసరం లేదు, తెలుసుకోవచ్చు. కనుక ఇంత శ్రమ పడుతూ ఉన్నాడు ఆయన. ధనాన్ని అపహరించి తేగానే శ్రమ ఏవ జయతే అంటవా? శ్రమ జయించదు సార్. తాత్కాలికంగా జయించిన శాశ్వతంగా చావు దెబ్బ కొడుతుంది. ధర్మంతో శ్రమ చేసేవాడు జయిస్తాడేమో కానీ కేవలం శ్రమ చేసేవాడు జయించలేడు ఈ ప్రపంచంలో. అందువల్ల శ్రమ ఏవ జయతే అంటే హిట్లరు వీళ్ళంతా కూడా జయించుండేవాళ్ళు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన కర్మ పెట్టుండేది కాదు. ఓకే, ఎందుకో తెలుసా? ప్రపంచాన్ని జయించిన మనసును వంచుకోలేకపోయాడు కనుక. ఇది అది కాదు, ఇది ధర్మంతో జీవించాలి. ఎప్పుడైనా ధర్మం జయిస్తుంది మనిషికి, సత్యం జయిస్తుంది. అటువంటి రాంగ్ మెసేజెస్ ఇస్తా ఉంటే సమాజం ఏదో అయిపోతుంది. కనుక ధర్మం అది ఏదైతే చెప్పబడిందో దాన్ని మనం అనుష్ఠించాలి చక్కగా. ఇది పూజలాగా అనుష్ఠించాలి. ఇది కర్మయోగం వచ్చినప్పుడు మనం చూస్తాం ఎట్లా పూజలాగా చేయాలి పనిని. ఇది ఎందుకని పూజలాగా చేయాలి? చిత్తప్రసాదార్థం. మనసు ప్రశాంతంగా ఉండాలి గనక. మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? గురువిచ్చే జ్ఞానాన్ని అందుకోవాలి గనక. కనెక్షన్ అది. నీకు కావాల్సింది జ్ఞానమే. గురువు జ్ఞానం ఇచ్చినా నీకు రావడం లేదు కనుక మనసులో చిత్త నైశ్చల్యం లేదు, చిత్తశుద్ధి లేదు. అందుకోసం సాధన పంచకం స్టార్ట్ చేశాం. కాబట్టి ప్రతి పనిని పూజగా చేసుకోవడంలో మన మనసులో భగవంతుడే ఉంటాడు గనక ప్రశాంతత ఉంటుంది, ప్రసన్నత ఉంటుంది. చిత్త ప్రసాదార్థం తేన ఈశస్య విధీయతాం అపచితి. అపచితి అంటే పూజ. విధీయతాం క్రియతాం. కాబట్టి చేసే ప్రతి పనిని కూడాను పూజలాగా చేసుకుంటూ పోవాలి. ఎందుకు పూజ తెలుసా? అవకాశం భగవంతుడు ఇచ్చాడు కనుక. అది అక్కడ ఏది చేసినా పూజే. ఆయన ఇచ్చిన వాళ్ళనే చేస్తున్నాం. ఇవన్నీ పూలు తీసుకుపోయారు అనుకోండి మనం పూజలో మామూలుగా, అవి భగవంతుడు ఇచ్చినవే.
మరి నేను అక్కడ మంత్రం చెప్తున్నాను అనుకోండి, అది భగవంతుని యొక్క అనుగ్రహం. ఎందుకని మూగవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళని మంత్రాలు చెప్పమంటే చెప్పలేరు. మనం ఒక మంత్రం పలుకుతున్నాం అనుకోండి, నాకు ఈ మాత్రం వాయిస్ ఉందంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం. పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి రాదు ఇదంతా. మనకు మనసు ఉంది, భగవంతుని ఇచ్చిన అనుగ్రహం. చేతులున్నాయి, అందుకని పువ్వులు స్వామి మీద వేస్తున్నాం, పూజ చేస్తూ ఉన్నాం. కానీ చేతులు లేని వాళ్ళు, కరచరణ విహీనులు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. పెరాలసిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళకు కూడా పూజ చేయాలని ఉంది, కానీ చేతులు కదలడం లేదు. హే భగవాన్, ఇదంతా నీ యొక్క అనుగ్రహం. నీ అనుగ్రహం నా మీద ఉంది కనుకనే నేను పూజ చేస్తూ ఉన్నా. అహం కరోమి ఈశ్వరస్య భృత్యవత్ అహం కరోమి. ఇదంతా నీ యొక్క కృప నా మీద. నా కృషి కన్నా కూడా నీ కృప ఎక్కువగా కనపడతా ఉంది. ఇది భక్తులకు ఉండేటువంటి భావన. తేన ఈశస్య విధీయతాం అపచితి. 3. నంబర్ 4, కామ్యే మతి త్యజ్యతాం. కామ్యే కర్మణి మతి సంకల్ప త్యజ్యతాం. కాబట్టి కామ్య కర్మల్ని వదిలిపెట్టాలి. ఇది ప్రధానం. నిష్కామంగా ఉండాలి. నిష్కామం అంటే కోరికలే, అది తెలియకుండా కాదు. అంటే కర్మ ఫలితాలను వదిలిపెట్టండి ఇది కాదు. కామ్య కర్మలు అంటే అర్ధకామాల విషయం. అర్థం అంటే భద్రత, కామం అంటే సుఖం. బాధ పెట్టేది ఇక్కడే. భద్రత నష్టం లేదు మనిషికి. ఇప్పుడు ఈ దేహం ఉంది, దీన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఇది అర్థం అనే పురుషార్థానికి సంబంధించింది. కాబట్టి దీనికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఓకే, ఆహారం పెట్టచ్చు, తప్పులేదు. మరి శీతోష్ణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అందుకని నేను బట్టలు వేసుకోవడం తప్పులేదు. అవి కూడా అనుకూలంగా వేసుకోవాలి, వాతావరణానికి అనుకూలంగా. ఓకే, తప్పులేదు. కాబట్టి చలికాలం వచ్చిందండి, బాగా చలిగా ఉంది, ఒక కోటు వేసుకున్నాను, మంచిదే. వేసవికాలం వచ్చిందండి, ఒక కద్దరు బట్ట కట్టుకున్నాను, మంచిదే. అంతవరకు పర్వాలేదు. ఉండాలి. ఈ దేహం ఎక్కడ ఉండదు, బయట ఉండలేదు, ఇంట్లో ఉండాలి. అందుకని ఇల్లు ఒకటి అవసరం. ఇవన్నీ కూడా అర్థం అనేటువంటి పురుషార్థం. సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది కామం అనే పురుషార్థం అది కాదు, అది ప్లెషర్. అర్థమవుతుంది? ఆహారం నాకు అవసరం, సినిమా నాకు అవసరం లేదు. పోతే పోవచ్చు, పోకపోతే పోకపోవచ్చు. సినిమాకు పోనంత మాత్రాన ప్రాణాలు పోవు, ఆహారం తీసుకోకపోతే ప్రాణం పోద్ది. అర్థమైంది? సినిమాకు పోయిన వాళ్ళు చాలామంది బతికే ఉన్నాం, ఉపన్యాసాలు కూడా చెప్తున్నాం. అర్థమవుతుంది? కాబట్టి కానీ అన్నం తినకపోతే చెప్పలేం. ఏదో కావాల్సింది తీసుకోవాలి. ఆహారం అవసరం మనిషికి, అది ప్లెషర్. అందువల్ల ఎక్కడికైనా పోయి తిరుగుతున్నారు డబ్బులున్న వాళ్ళు, మనం అంటాం ప్లెషర్ ట్రిప్. అది ప్లెషర్ ట్రిప్, సెక్యూరిటీ కాదు అది. కనుక నాకు ఆహారం కావాలి, భద్రత, ఓకే. నాకు ఇలాంటి ఆహారమే కావాలి, అది కామం. ఇక్కడ ప్రాబ్లమ్స్. ఆహారం ఎందుకు? ఆకలి తీరడానికి, శక్తి కలగడానికి. కానీ ఇళ్లలో ఎంతెంత గొడవలు ఉంటాయో చూడండి. అది అర్థం అనే పురుషార్థం కాదు, అది కామం అనే పురుషార్థం. దాంతో వచ్చిన ప్రాబ్లం అర్థమైంది. రోజు బాగా చేసి పెడుతూ ఉంటుంది. ఒక్కరోజు కనుక ఉప్పు ఎక్కువ పడిందంటే చాలు, ఇంకా ఊరంతా ఒకటైపోదు. ఆవిడంటాడు, నిన్ను చేసుకున్న మొదలుకొని నా బ్రతుకు ఎట్లా అయిపోయింది, నా నాలుకే చెడిపోయిందంట. ఆవిడంటే ఓరి దుర్మార్గుడా, రోజు ఏమో బ్రహ్మాండంగా చేశారని మాకు మిగల్చకుండా తినేసావు, ఒక్క రోజు ఇట్లయితే వీధంతా ఒకటైపోయింది. ఏం కర్మ ఇది అంటే అది కామం అనే పురుషార్థం. కాబట్టి పాపం ఇన్ని రోజులు చేసింది కాదు, అవగాహన కనుకుంటే పాపం ఏదో ఒక్కరోజు ఆమె ఫిజికల్ బ్యాలెన్సా కరెక్ట్గా వేయడానికి ఏదో ఇట్లా వేస్తుంటుంది. ఈ లోపల పక్కింటి ఆమె ఆండాళమ్మ అంటుంది, ఈ లోపల ఇంకోటి వేస్తుంది. అర్థం చేసుకోవాలి మనం, ఇవన్నీ లిమిటేషన్స్. ప్రతి మనిషిలో కొన్ని పరిమితమైన విషయాలు ఉన్నాయి. ఇవి అర్థం చేసుకుంటే జీవించడం అనే ఆనందం. అంతేగాని ప్రతి ఒక్కదాన్ని తడిసిన మంచం బిగుసుకున్నట్టుగా బిగుసుకోకూడదు. కొద్దిగా అర్థం చేసుకుంటూ పోవాలి. ఏదో మనలో లోపాలు లేవా, వాళ్ళల్లో ఉంటాయి. అనుకున్నదని మనిషి చేయలేడు. మనసుకు కూడా పరిమితమైన శక్తులు ఉన్నాయి. జ్ఞానం లేదు, ఉన్న జ్ఞానం పూర్ణంగా లేదు. ఇది మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అర్థమైంది? అందులో ఒక్క పూట అయ్యేదేం కాదు. ఇప్పుడు మధ్యాహ్నం కొద్ది ఉప్పు అయింది, మళ్ళీ రాత్రి ఉంది కదా రెడీ. కాబట్టి ఏదో ఒక్క పూటకి ఊరంతా ఒకటి చేసేస్తే వాళ్ళకి ఎంత నిరాశ అయిపోతుంది చెప్పండి, స్త్రీలకు మాత్రం. అర్థమవుతుందే? ఏంటిది రోజు ఇంత బాగా చేస్తే ఒక్కరోజుకి ఎట్లా తయారు చేశాడు ఏంటి? ఆ కిటికీలో వాళ్ళు ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. అది కాకపోతే ఆమె కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పక్కింట్లో కూడా ఇదే ఉంటుంది కనుక. రేపు వాళ్ళ కిటికీలోకి మనం పోతే సరిపో, మన కిటికీలోకి వాళ్ళు వచ్చారు, రేపు వాళ్ళ కిటికీలోకి మనం రెడీగా ఉంటే సరిపోతుంది. ప్రపంచం ఉలగం పలువిధం. అర్థమవుతుంది? అందువల్ల ఇదంతా కామ్యం, కోరిక. నాకు ఇల్లు కావాలి, నథింగ్ రాంగ్. నాకు డూప్లెక్సే కావాలి, ఇది పెద్ద కాంప్లెక్స్. అర్థమవుతుంది? ఎక్కడున్నా ఉండగలం. కాబట్టి నాకు ఆహారం కావాలి,
తప్పు లేదు. నాకు ఎలాంటి ఆహారమే కావాలి, వస్త్రం కావాలి, సరేనా, ఓకే వస్త్రం వేసుకో. నాకు సఫారీ కావాలి, ఆ సఫారీ కూడా బ్రౌన్లోనే ఉండాలి. బ్రౌన్ సఫారీ దేనికి? ఏ సఫారీ అయితే ఏముండదు, ఈ కలరే ఉండాలి, వేసుకో. దేనికి? ఆ తర్వాత సఫారీ వేసుకొని సవారీ ఎక్కడికి? బ్రౌన్కి. బ్రౌన్ వేసుకున్న ప్రతి మనిషి చివరిలో చేరేది బ్రౌన్, మట్టి రంగు బ్రౌన్. అర్థమవుతుంది? బట్ట వేసుకోవడం అర్థమనే పురుషార్థం. ఎందుకని? లేకపోతే శీతోష్ణాన్ని తట్టుకోలేదు కనుక. ఇది సెక్యూరిటీ. కానీ నాకు ఎలాంటి బట్టలే కావాలి అని అనుకోవడం కామ్యం. ఈ కామ్యం గనక మనసులో ఉంటే పరమేశ్వరుని దించుకునే అవకాశం లేదు. ఎందుకని? అవసరాలేవో తీర్చుకోవాలే కానీ కోరికలే అవసరాలుగా మారితే ఈ ప్రపంచంలో సుఖపడలేం. ఫస్ట్ డేనే చూచాము, కామ్యే మతిహి త్యజ్యతాం. ఇక్కడికి 4. వేదో నిత్యం అధీయతాం నంబర్ 1, తదుదితం కర్మస్వనుష్ఠీయతాం నంబర్ 2, తే నేశస్స విధీయతాం అపచితి నంబర్ 3, కామ్యే మతిహి త్యజ్యతాం నంబర్ 4, పాపౌగః పరిధూయతాం. అది పాపౌగః, ఓఘః పాపస్య ఓఘః, పాపౌగః పరిధూయతాం. పాప సమూహం, ఓఘః అంటే సమూహం. కాబట్టి పాపాల సమూహాన్ని దూరం చేసుకుంటూ పోవాలి. పాపాలని పెంచుకుంటూ పోకూడదు జీవితంలో. పాప కర్మల్ని చేస్తూ పోకూడదు. ఎందుకని? మనిషి జీవించాలి ఈ ప్రపంచంలో, పాపమే చేసి జీవించాలని ఏమీ లేదు. పాపం చేసి జీవిస్తే అది కర్మ గనక, ఏ కర్మకైనా ఫలితం తప్పదు. కాబట్టి యాక్షన్ అండ్ రియాక్షన్ థియరీయే గనక కర్మ యొక్క ఫలితం ఉంది కనుక నేను పాపం చేస్తే ఆ పాప ఫలితాన్ని నేనే అనుభవించాలి. ఇది గర్భోపనిషత్తులో ఒక అందమైన మంత్రం ఒకటి ఉంది. అందులో ఋషి చెప్తాడు, గర్భోపనిషత్తు దాని పేరు. అంటే తల్లి గర్భంలో బిడ్డ ఉండేటప్పుడు పడే ఆవేదనంతా పుట్టేంతవరకు. దాంట్లో ఒక మాట అంటాడు, పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీ తేన దహ్యామి గతాస్తే ఫలభాగినః. ఆ బిడ్డ 8వ నెల దాటి 9వ నెలకు వచ్చేటప్పటికి స్మృతులంతా ఉంటాయట, గత జన్మకు సంబంధించిన ఆలోచనలంతా ఉంటాయి. అది ఉపనిషత్తు నిర్ణయం. కాబట్టి నేను పలానా జన్మలో పలానా వాడి కదా, నేను అక్కడ అలా జీవించాను, జ్ఞానం కలిగి ఉన్నాను, నేను తరించలేదు కనుక మళ్ళీ జన్మనెత్తాల్సి వచ్చింది. ఈ తల్లి గర్భంలో పడ్డాను. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈరోజు ఈ జఠరే శయనం, తల్లి యొక్క గర్భంలో పడుకొని ఉన్నాను. శయనం దుర్గంధభూయిష్టంగా ఉంది చుట్టూ, దీన్ని భరిస్తూ ఉన్నాను. అయ్యయ్యో ఎప్పుడు నేను బయటపడాలి, మరి ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, గతంలో నేను చాలా చేయకూడని పనులు చేశాను అనే స్మృతి అంతా అక్కడ ఉంటుందంటది శాస్త్రం. అప్పుడు అనుకుంటాడట, పురా బిఫోర్, పూర్వం, పురా పరజనస్యార్థే, పరజనస్య అర్థే, ఇతరుల కోసం, భార్య పిల్లల కోసం, మరొకరి కోసం పరజనస్యార్థే పురా కృతం కర్మ శుభాశుభం. చేయకూడని పనులు, చేయవలసిన పనులు ఎన్నో చేశాను, శుభాశుభాలు చేశాను. వాటి ఫలితాలని అనుభవించడం కోసంగా ఈరోజు జనని జఠరే శయనం, తల్లి గర్భంలో పడుకొని ఉన్నాను. భయంకరంగా ఉంది. ఆవిడ వేడివేడిగా కాఫీ తాగితే నా దేహం కుచ్చుకుపోతా ఉంది, కుమిలిపోతా ఉంది. ఆవిడ కనుక ఐస్ క్రీమ్ తింటే నేను ముడుచుకుపోతూ ఉన్నా. చూడు ఎంత బాధ. ఇటు చూస్తూ ఉంటే దుర్గంధభూయిష్టంగా మలిన కోపం, దాంట్లో పడి ఉన్నాను నేను. ఏకాకి తేన దహ్యామి, ఆ కర్మలు ఏవైతే శుభాశుభ కర్మలు చేశానో, పాపపుణ్యాలు చేశానో వాటి చేత తేన ఏకాకి అహం దహ్యామి, ఒంటరిగా కాలిపోతూ ఉన్నాను ఇక్కడ బడి. అయితే నా కర్మ ఫలాలు ఎవరికైతే ఇచ్చానో, నేను సంపాదించి ఎవరికైతే పెట్టానో వాళ్ళేరి తే గతాహ ఫలభాగినః, దాన్ని అనుభవించిన వాళ్ళేమో పోయారు, చేసిన వాడినేమో అనుభవిస్తూ ఉన్నా. కనుక నేనే కనుక ధర్మబద్ధంగా జీవించి ఈ బాధలన్నీ ఉండేటి కావేమో. కనుక ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక ధర్మంతో జీవించాల్సిందే కానీ అధర్మం అనేది ఉండకూడదు అనుకుంటాడట. పుట్టిన తర్వాత వాడికి అది జ్ఞాపకం ఉండదు, మళ్ళీ అదే. ఇది గర్భోపనిషత్తు చెప్తుంది. కనుక పాపౌగః పరిధూయతాం, పాపాన్ని చేయొచ్చేమో కానీ పాపి ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండలేడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాప ఫలితం అది వేరే విషయం. పాపం చేసిన వాడికి ఒక్క విషయం తెలుసు, ఎవడైతే తప్పు చేశాడో అలా తప్పు చేశాడని సమాజానికి తెలియకపోవచ్చేమో కానీ తనకు తెలుసు, నేను తప్పు చేశాను,
నేను అధర్మంగా చరించాను, నేను పాపభూయిష్టమైనటువంటి పనులు చేశాను అని తనకు తెలుసు. తెలీదా? అది చాలు మనిషిని శిక్షించడానికి. అన్న క్షణం జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఈ పని చేయకుండా గనక ఉండుంటే బాగుండేదేమో. ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో, అందరూ జీవిస్తూ ఉన్నారు. నాలాగా ఎవరు పాపకర్మలు చేయలేదు, నేను ఎందుకు చేశాను? చేయకుండా ఉంటే బాగుంటుందేమో, చేయకుండా బాగుంటుందేమో. చేయకూడని పని నేను చేశాను, చేయకూడని నేను పని చేశాను. ఇంతకు మించిన శిక్ష ఉండదు చెప్పండి. ఇది స్థూల ఫలితం, ఇది స్థూల ఫలితం. రేపు పాప ఫలితం వస్తుంది చూచారా, అది సూక్ష్మ ఫలితం. అది ధర్మం. ధర్మ రూపంలో దైవం ఉన్నాడు, దాన్ని మనం తప్పించుకోలేం. కాబట్టి ఈ పాప కర్మలు చేసి వీటి వల్ల అనేక జన్మలను ఎత్తుతూ మళ్ళీ పాపకర్మలు చేసి ఈ కర్మ సుడిగుండంలో పడి తిరగడం కంటే కూడాను జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి, బంధం నుండి విముక్తి కావాలి, దుఃఖం నుండి విముక్తిని కావాలి, కన్నీళ్లు లేకుండా ఈ ప్రపంచంలో కమనీయంగా జీవించాలి అని అభిప్రాయపడేటువంటి మనం పాపౌఘః ఈ పాప సమూహం నుండి బయటపడాలి. కాబట్టి పాప కర్మల్ని చూచి ఎవడైతే భయపడుతూ ఉంటాడో వాడు పుణ్యాత్ముడు ఈ ప్రపంచాలు. ఇది పాపం అని చూచి నిరంతరం ఎవడైతే ఒక దెయ్యాన్ని చూచినట్టు, ఒక తేలును చూచినట్టు, ఒక పామును చూచినట్టు పాపాన్ని చూడగలుగుతూ ఉంటాడో అటువంటి వాడు పుణ్యాత్ముడు. అంటే ఇంకెవరో కాదు. మొట్టమొదటి ఈ యాటిట్యూడ్ రావాలి, ఈ వైఖరి రావాలి మనసులో. ఇది పాపం, నేను పోతూ ఉన్నా అక్కడ ఒక మలిన పదార్థం ఉంది, ఇలా తిరిగిపోతాను ఎందుకని? అది మలినం గనక. ఆడ బురద ఉంది, ఇటు తిరిగిపోతాను ఎందుకని? దాన్ని తొక్కకూడదు అని. అట్లాగే ఎన్నో బురద పనులన్నీ ఉన్నాయి ఈ ప్రపంచంలో, మలినపూరితమైన కర్మలన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి. చేసేవాళ్ళని చేసుకోనివ్వండి, నేను చేసుకోకూడదు ఎందుకని? నేను బురదలో కాలు పెడితే నా దేహం ఎట్లాగైతే మలినమవుతుందో నా మనసు అందులో పోతే నా మనసు మలినమవుతుంది. మలినమైన మనసుని నేను మనసులో పెట్టుకొని తిరగలేను, దేహంలో పెట్టుకొని. కనుక నేను పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి అంటే పవిత్రమైన కార్యాలు చేయాలి, కానీ అపవిత్రమైన కార్యాలు చేయడానికి అవకాశం లేదు. పాపౌఘః పాప సమూహాన్ని పరిధూయతాం దూరంగా నెట్టేయాలి వాటిని. భవసుకే దోషోను సంధీయతాం. నంబర్ 6 భవసుకే. భవ అంటే సంసారం. భవ అంటే ఏదో కాదు, సంసారం. ఈ భవ అనేది భవ అంటే అగుట అని అర్థం, అగుట అని అర్థం. సరేనా? తృప్తి కరో భవ, అయ్యా నువ్వు తృప్తిగా ఉండదు గాక, ఉండంటే రేపు. భవ సుఖీ భవ అంటే ఎవడికి ఆ మాట చెప్పేది? సుఖం లేనోడికి. అయ్యా నువ్వు సుఖంగా ఉండు అని, అది బికమింగ్ నాట్ బీయింగ్. జ్ఞానం అనేది బీయింగ్ నాట్ బికమింగ్. ఇది తమాషా. కాబట్టి నువ్వు రేపు సుఖంగా ఉండంటే ఇప్పుడు సుఖంగా లేడని అర్థం. అది సంసారం. భవ అంటే అవడం, మరొకటి కావడం, అది భవ. ఇప్పుడు మనకేంటి? నేను అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, నేను కోటేశ్వరుని కావాలి, నేను మంత్రిని కావాలి, ఏనా అవకాశం ఉంటే రాష్ట్రపతి కూడా కావాలి. అర్థమవుతుందే? కాబట్టి ఏదో ఒకటి భవ భవ భవ, మరొకటి కావాలి, మరొకటి కావాలి అనుకునేటువంటిది. తృప్త భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలి. చూచారా? ఇదంతా భవ సంసారం. సంసారం అంటే కేవలం భార్య పిల్లలే ఉండనవసరం లేదు. మనల్ని ఈ కాలచక్రానికి బంధించేది ఏదైనా సంసారమే. జనన మరణ చక్రానికి బంధించేది ఏదైనా సంసారమే. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా సంసారమే. బ్రతుకులో అందాన్ని ఆనందాన్ని దూరం చేసేది ఏదైనా సంసారమే. అక్కడ సంసారి సన్యాసి డిఫరెన్స్ ఏమి లేదు. ఇప్పుడు సంసారి ఉంటాడు అనుకోండి, భార్య పిల్లలు ఉంటారు. సన్యాసి ఉంటాడు అనుకోండి, ఆశ్రమం ఉంటుంది, ఫినిష్, శిష్యులు ఉంటారు. ఒకటే వ్యవహారం అంతా. వ్యవహారం అంతా ఒకటే. యాటిట్యూడ్ మారాలి, లేకపోతే సన్యాసికి కూడా సుఖం లేదు ఈ ప్రపంచంలో. చాలామంది సన్యాసులు సంసారంలాగా బ్రతుకుతున్నారు. ఇంకా అంతకన్నా అవకాశం లేదు 24 గంటలు. ఎందుకో తెలుసా? భవ, దాని నుంచి విడిపడలేకపోతున్నారు. అది వచ్చిన బాధ. సంసారాలని వదులుకొని సన్యాసం పుచ్చుకొని సన్యాసాన్ని సంసారంగా తయారు చేసుకోవడం. కాబట్టి భార్య పిల్లలు ఉన్నారు, ఈయన పోషించాలి. శిష్యులు ఉన్నారు, ఆయన పోషించాలి. ఓ చిన్న ఇళ్ళే గనక 4 గదులే ఉంటాయి గనక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమే లేదు. 3 రూపాయలు వస్తుంది, 4 రూపాయలు వస్తుంది, 5 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు వస్తుంది, ఎంత వస్తుంది? 400 వస్తుంది, 500 వస్తుంది. అదే కనుక ఆశ్రమం అయితే 45,000 వస్తుంది. అర్థమైందే? కాబట్టి ఇతను చిన్న ఉద్యోగం చేస్తే సరిపోతుంది. అతను అట్లా కాదు, అక్షయపాత్రతో తిరగాలి ఊరూరు. ఇది ఏందో ఇది. అర్థమవుతుంది? కనుక మనసు గనక శుద్ధి పడకపోయిందే అన్ని ప్రాబ్లమ్సే. మీరు ఎక్కడికన్నా పోండి, అరణ్యాల్లో ఎట్లాగైతే మృగాల బెడద తప్పదో ప్రపంచంలో ఇది తప్పనే తప్పదు. ఒక చిన్న చాప పోయింది అనుకోండి, ఒక బెడ్షీట్ పోయింది, గృహస్థుడు బాధపడతాడు, అయ్యో నా బెడ్షీట్ పోయింది. దర్భచాప పోయింది అనుకోండి, ఆయన ఏడుస్తాడు. చెంబు పోతే ఈయన ఏడుస్తాడు, కమండలం పోతే ఆయన ఏడుస్తాడు. అంతే. పోనీలే అనుకున్నాడు అనుకోండి, సన్యాసి అవుతాడు. అంతే, ఏం లేదు. అదొక్కటే డిఫరెన్స్, యాటిట్యూడ్. ఎందుకని ఏది పట్టుకు రాలేదు, ఏది పట్టుకుపోలేము, ఏది ఉండేది ఉంటుంది, పోయేది పోద్ది అనుకునేవాడు సన్యాసి. కాబట్టి భవే సంసారే
భవసుఖే దోషోను సంధీయతాం. ఎందుకంటే రాసింది శంకరాచార్య వారు కనుక చాలా జాగ్రత్తగా చూడాలి, అది ఇంకేలేదు. భవసుఖే మన అంటే సంసారంలో సుఖం లేదనే మీ ఉద్దేశం. రాసిన ఆయనకి సంసారం లేదు, చెప్పే ఆయనకి సంసారం. కోప్పడబోకండి సార్, ఆయన ఏమి రాశాడో కోప్పడబోకండి ఆయన్ని. ఎందుకంటే చాలామంది ఆచార్యులు ఉన్నారు కానీ మనకు ఆయన ఒక్కడే దిక్కు. ఆయన లేకపోతే అసలు శాస్త్రమే అర్థమయ్యేది కాదు. అర్థమవుతుంది, ఆయన కూడా అపార్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో సాధించేది ఏమి లేదు. జస్ట్ లిసన్, నేను శంకర అంటే ఆది శంకర అని అర్థం. నాకు ఇంకో శంకరాచార్యులు తెలియదు. నేను శంకర అన్నానంటే భాష్యం ఇచ్చాడు కనుక ఆది శంకర్ల వారు ఆచార్యుల వారు అని అర్థం. ప్లీజ్. భవసుఖే దోషమును సందేహితాం. చూడండి, భవసుఖే ఆయన అంటున్నాడు కదా ప్రభా, భవసుఖే సంసార సుఖాలు అంటే సంసారంలో సుఖం లేకపోతే ఆయన భవసుఖే అని ఎందుకంటాడు? కాబట్టి సంసారే సుఖమస్తి. సంసారంలో సుఖం లేదని చెప్పలే, కొద్ది కొద్దిగా జర్ర జర్ర తోడా తోడా. సుఖం అల్పం బహుక్లేశ, సుఖాలు తక్కువ కష్టాలు ఎక్కువ, అంతే, ఇంకే లేదు. కాబట్టి అసలే లేదని కాదు, అసలే లేకపోతే సంసారాలు ఎందుకు ఉంటాయి? తమాషా ఏంటి? ఏదో కొంత ఉంది, కొద్ది కొద్దిగా కొద్ది. భవసుఖే చూడండి, దోషోను సంధీయతాం, భవసుఖే దోష అనుసంధీయతాం ఇత్యర్థ. కాబట్టి భవే సుఖమస్తి, సంసారంలో సుఖం ఉంది లేదని కాదు, దోషమపి అస్తి, ఆ సుఖంలో దోషం కూడా ఉంది, అది చూడమంటున్నాడు. సంసారంలో సుఖం లేదని కాదు, ఉంది, కానీ దోషం కూడా ఉంది. ఏమిటా దోషము? సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం నృణాం. ఎవరైతే ఈ సంసారంలో ఉంటారో, విషయ ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటాడు, వాడు సన్యాసి అయినా కూడా, సన్యాసికి డిఫరెన్స్ ఏం లేదు, భార్య పిల్లలు ఉండరు, అంతే, మిగతా అంతా ఉంటుంది. మొత్తం సంసారికి ఎంత అయితే ఉంటుందో సన్యాసికి అంత ఉంటుంది. లేనిది ఒక్కటే భార్య పిల్లలు ఏడిపించడానికి, అది ఆ పనులు శిష్యులు చేస్తారు. అర్థమైందా? ఎట్లయినా కాంపన్సేట్ అయిపోద్ది, దానికి ఫిల్ చేసేవాళ్ళు ఎవరో రెండనే ఉంటారు ఎప్పుడు. కారణం ఏంటో తెలుసా? మనం గతంలో చేయకూడనివన్నీ చేసి పుట్టాం కనుక దాని పాప ఫలితాలు అనుభవించాలి కనుక. ఇంట్లో ఉన్నామనుకోండి, భార్య ఏడిపిస్తుంది, బిడ్డలు ఏడిపిస్తారు, భర్త ఏడిపిస్తాడు. అక్కడ పోయినామనుకోండి, శిష్యులు వాళ్ళు వీళ్ళు ఏడిపిస్తారు, అంతే. ఎందుకని ఏడిచే ప్రారంభం ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా ఏడిపించేవాడు సంసిద్ధంగా ఉంటాడు. సరేనా? గాలి లేకుండా బ్రతకలేము ఈ ప్రపంచంలో, దుఃఖం లేకుండా బ్రతకలేము ఈ ప్రపంచంలో. మనసును మార్చుకుంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జరిగేది ఏమీ లేదు. అది సంసారంలో జరగచ్చు, సన్యాసంలో జరగచ్చు. సంసారంలో జరిగేది అవకాశం తక్కువ, అక్కడ జరిగే అవకాశం ఉంటుంది కనుక కేవలం శ్రవణ మన నిధిధ్యాసల ద్వారా పరమాత్మను తెలుసుకోవాలని అభిప్రాయపడేటువంటి వాళ్ళు సంసారాన్ని త్యజించి సన్యాసులు అవుతారు. కానీ సన్యాసులు కావాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి అంతా సంసారంలోనే జరగాలి. చిత్తశుద్ధి సంసారంలో జరిగితేనే సన్యాసం ఆనందాన్ని ఇస్తుంది. కానీ చిత్తశుద్ధి లేనివాడు కనుక సంసారాన్ని పుచ్చుకున్నాడంటే వాడు చేసే పనులు చూస్తుంటే మీరు అంత సంసారమే ఉంటుంది. చూసుకోండి, సన్యాసి ఒక్క పనే చేయాలి, జ్ఞానాన్ని బోధించాలి. ఎక్కడైనా ఉపనిషత్తు చూసుకోండి, తను ఎప్పుడు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, ఈ రెండే సన్యాసి లక్షణం. కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి తెలుసా? అది తప్ప అన్నీ చేస్తూ ఉన్నారు సన్యాసి. వేషమే. నువ్వు ఏ గ్రంథం మీద మాట్లాడగలవయ్యా? ఆహా. ఒక గ్రంథం రాసావా? ఆహా. ఇంకేంటి, ఏమైనా ధ్యానం చేస్తావా? ఆహా. ఇంకేం చేస్తావు? ప్రచారం చేస్తావు. ఏం ప్రచారం చేస్తావు నువ్వు జ్ఞానం లేకుండా? అది అర్థమవుతుంది. కాబట్టి సంసారంలో ఉంటే నలుగురు నన్ను పొగడాలి అనేటువంటి ఆతృత ఎట్లాగైతే ఉందో సన్యాసానికి పోతే ఇదే తయారవుతా ఉంది. ఇది గురువులు శిష్యులు ఈరోజు కర్మ. అందువల్ల జ్ఞానం లేకుండా పోయింది. కానీ మన పద్ధతి అది కానే కాదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రబద్ధ, ఈ పని చేయడం కోసమే అన్నిటినీ వదులుకొని వచ్చాడు. ఓకే, అది జరగాలి. కాబట్టి భవసుఖే, సంసారంలో సుఖం ఉంది, దోషం కూడా ఉంది. ఎందుకో తెలుసా? సంసార సుఖాలు ఏవని మనం అనుకుంటున్నామో వాటిని సంపాదించడంలో కష్టం ఉంది కదా, నిలబెట్టుకోవడంలో కష్టం ఉంది, అవి దూరం అయితే కష్టం ఉంది. అది తమాషా. బహుక్లేశ, సుఖం అల్పం, దానివల్ల వచ్చే సుఖం మాత్రం చాలా తక్కువ కానీ కష్టం ఎక్కువ. ఇప్పుడు చూడండి, ధనం అనుకోండి, ధనం కథ ఏంటి? ధనం సంపాదించాలి మనిషి, అసలు సంపాదించాలి అనుకుంటున్నాడు చూసారా, ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కష్టం. ఇప్పుడు లేదు ధనం, ఎట్లా నేను ఒక లక్షాధికారి కావాలి, ఎలా కావాలి, ఏమేం చేయాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మానసికంగా బాధ. ఆ తర్వాత పడాల్సిన కష్టం అంతా పడతాడు. రావచ్చు రాకపోవచ్చు అది వేరే విషయం, ముందే బిఫోర్ ఎఫెక్ట్స్ ఇన్ని ఉన్నాయి. ఇదంతా పడిన తర్వాత సంపాదించాడు అనుకోండి, వచ్చింది, వస్తే దాన్ని రక్షించుకోవడం పెద్ద ప్రాబ్లం. ఎక్కడ పోవాలన్నా ప్రాబ్లం.
ఉదయం ఉపన్యాసానికి రా అంటే నేను రాను అంటాడు. ఎందుకనంటే ఇంట్లో ఎవరు లేరంటాడు. ఇంట్లో ఎవరు లేకపోతే అమ్మ పక్కింట్లో ఎవరు, పక్కింట్లో ఏమైంది, లేదు ఇంకోటి ఉన్నాడు, ఎవడున్నాడు, దొంగ ఉన్నాడు. కనుక ఎక్కడికైనా ఇది అడ్డుపడతా ఉంటుంది. దాన్ని రక్షించుకునేది ఎట్లా. ఇంట్లో పెట్టలేడు, పర్సులో పెట్టుకొని జేబులో పెట్టుకుంటాడు, అది ఇంకా డేంజరు. ఎందుకంటే మధ్య మధ్యలో ఎట్లా అంటుంటాడు, ఇది జాలు దొంగకి. దొంగ చాలా కేర్ఫుల్గా ఉంటాడు. వాడికి ఎంత అనుభవం అంటే మనం ఈరోజు సంపాదించాం కనుక మనం జేబులో పెట్టుకుంటాం, కానీ వాడు ఎన్ని జేబులు కత్తిరించాడో వాడికి తెలుసు. మనం ఊరికే మధ్య మధ్యలో ఇట్లా అన్నాం అనుకోండి, వాడు అనుకుంటాడు ఓహో దేర్ ఈజ్ సంథింగ్. చాలు వాడికి. అలా అనకుండా మనం ఉండలేము, మన కర్మ అది. లేక దొరికింది కనుక ఉందో లేదో వాడు ఇప్పటికి ఉందలే, తర్వాత ఉండదు అని వాడు. ఎందుకంటే నేనున్నాను కనుక. పోయిందనుకోండి, ఇక ఎంత దుఃఖం చెప్పండి. ఇంత కష్టపడి నేను సంపాదిస్తే అది పోయింది కదా. ఇది ఒక తమాషా. భోగాలు కూడా అంతే. కామంలో ఎందుకు కామ్యమతి త్యజ్యతామంటాడంటే, ఇప్పుడు వేసవికాలం కనుక మీరు హాయిగా అట్లా వెళ్ళి ఎక్కడో చోట నిలబడి మధ్యాహ్నం 1 గంటకి, ఇప్పుడు కాదులేండి మేఘాలు వేసుకుని ఉండి, అట్లా కాకుండా ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు చూస్తే మీకు సత్యం కనపడుతుంది. ఏమిటో తెలుసా, ఆ కూల్ డ్రింక్ షాపుల దగ్గర దూరంగా మీరు చూస్తూ ఉండండి. 1 గంట 1:30 అయ్యేటప్పటికి మహా ఎండలో పోతూ ఉంటారు పాపం, చెమట్లు గారిపోతూ ఉంటాయి. వాళ్ళు నేరుగా కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చి, ఏమండి కోకోకోలా ఉందే, థమ్స్అప్ ఉందే, ఉందయ్యా, ఫ్రిడ్జ్లో ఉందే, చల్లగా ఉంది, ఎందుకంటే వేడిగా ఉంది కనుక ఇక్కడ, చల్లగా ఉంది, ఇవ్వండి సార్, చల్లగా ఒకటి ఇవ్వండి సార్. బా ఏం ఎండలండి ఈ సంవత్సరం. ఏ సంవత్సరం, పోయిన సంవత్సరం జ్ఞాపకం లేదు కనుక ఈ సంవత్సరం ఎండలు. ఎండాకాలం ఎండలు లేకుండా ఏముంటాయండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎండలు అంటాడు, అంటే పోయిన సంవత్సరం జ్ఞాపకం లేదు. చిన్నప్పటి నుంచి ఎండలు నేను వింటుంటా. ప్రతి సంవత్సరం అట్లా అంటుంటారు కొంతమంది, అబ్బా ఈ సంవత్సరం పూర్వం అంత లేదండి, అది జ్ఞాపకం ఉండదు కనుక. ఇప్పుడు ఇవ్వండి సార్, ఆయన ఇస్తాడు, దాంట్లో ఒక స్ట్రా వేసి ఇస్తాడు. ఈయన స్ట్రా కూడా తీసి దూరంగా పడేస్తాడు, ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంది. అప్పుడు 2 సార్లు తాగి తర్వాత చూస్తా ఉండండి, మీరు అబ్జర్వ్ చేయండి. 2 సార్లు తాగుతాడు, 3వ సారి ఇట్టాడు. ఇది సార్ భవసుకే దోషం. అంటే ఏమైనా నువ్వు తాగొచ్చు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ఇట్లా చూడడం. ఇది నేను చెప్పేది మామూలు వాళ్ళ విషయం, థమ్సప్ కోకోకోలా వాళ్ళ విషయం. వేరే వాళ్ళు ఉండరే, వాళ్ళు అసలు పోజే అది. అది అర్థమవుతుందా, వాళ్ళ పోజే. కారణం ఏంటో తెలుసా, ఇంత ఎండలో వచ్చాడు, బాగా అలసిపోయాడు, టైర్డ్ అయిపోయాడు పాపం. కాబట్టి అది ఒక్కసారి ఆ వేడిలో చల్లగా తాగుతూ ఉంటే హాయిగా సుఖం. 2 సార్లు కళ్ళు మూసేటడికి 3వ సార్లు నాకు సుఖం ఇచ్చేదో అయిపోతుందో ఉందో. ఇది అది ఊరికే కాదు, సైకాలజీ ఇది. మరి డెప్త్ సైకాలజీ నుంచి చూడాలి ఇది. కనుక నువ్వు తాగేవాడివి తాగొచ్చు, మధ్యలో ఇది చూడలేవు ఎందుకు అంటే, ఇదేమో సుఖం ఇస్తా ఉంది, కానీ సుఖం ఇచ్చేది అయిపోతాం. ఎంత అయిపోయింది, ఎంత ఉంది. తాగేటప్పుడే అది వెలితిని కల్పిస్తుంటే ఇంకా అదేమి సుఖం అని చెప్పండి. ఏదైనా చూడండి, మీరు ఇళ్లల్లో పండగ చేసుకుంటే, నేను ఎన్నో అబ్జర్వ్ చేస్తుంటే, ఇళ్లలో పండగ చేసుకుంటారు, తింటూ ఉంటారు, గారెలు బూరెలు అన్నీ చేసి. ఆయన గారె తింటా, చాలా బాగా చేసావు, అసలు గారె నువ్వు చేస్తేనే తినాలి, ఎన్నో అక్కడ పెద్ద సన్మాన పత్రం అని మీరు వింటా ఉండండి. 2 సార్లు ఆ మాటని, 3వ సారి ఏమంటాడు తెలుసా, గారే కాదు భక్ష్యాలు కూడా నువ్వు బాగా చేస్తావు, ఈసారి పండక్కి భక్ష్యాలు. అరే ఇప్పుడు గారెలు బూరెలు ఉన్నాయి, ఇప్పుడు భక్ష్యాలు ఎందుకు సార్? ఎందుకో తెలుసా, ఇవి తింటున్నప్పుడే వేరేటి జ్ఞాపకం వస్తుంది. ఇడ్లీ తింటా, ఇడ్లీ చాలా బాగుంది, ఈ చట్నీ కూడా బాగుంది, రేపు కూడా ఈ చట్నీ వేసి, ఏంటి రేపు దోశ? ఒరే అంటే ఇడ్లీ తినేటప్పుడే దోశ జ్ఞాపకం వస్తుందంటే ఇడ్లీ నీకేం సుఖాన్ని ఇచ్చింది కనుక. ఇది భవసుఖే. కనుక ఒకటి అనుభవించేటప్పుడే మనకేమిటో తెలుసా, అయిపోతుంది. చాలామంది 2 గంటలు భోంచేస్తారు, కారణం ఏంటో తెలుసా, అయిపోతుంది. ఏదైనా ఈ ప్రపంచం అంతే, సుఖం ఉంది, భవే సుఖమస్తి,
దోషమపి అస్తి. కాబట్టి అనుభవించేటప్పుడు కూడాను ఇది అయిపోతుంది అనేటువంటి దుఃఖం ఒకటి ఉంటుంది. ఏ అనుభవం అయినా ఇట్లాగే ఉంటుంది ప్రపంచంలో. మీరు చూడండి, బాగా పరిశీలించి అర్థం చేసుకుంటే మనం అనుభవించేటప్పుడు కూడా ఇది అయిపోతుంది. కాబట్టి వస్తువును కొంటాం, వెళ్ళి డబ్బు తీసుకుపోతాం, 1000 సార్లు ఎందుకు అక్కడ బేరం చేస్తాడో తెలుసా? బేరం చేస్తే ఆయన తగ్గిస్తాడని కాదు, ఇది పోతుందని బాధ. అదే డబ్బు లేకుండా కనుక ఆయన ఇస్తే హాయ్. ఇంకా అంత ధార్మిక సమాజం రాలేదు ఇంకా. కనుక ఏదైతే మనం పొందుతున్నాం, ఒకటి పొందుతున్నామండి, ఇంకోటి పోగొట్టుకుంటున్నామని అర్థం. కాబట్టి సంసారంలో సుఖం ఉంది, కాకపోతే సుఖం అల్పం, బహుక్లేశ, క్లేశం ఎక్కువ, దుఃఖం ఎక్కువ, సంపాదించడం కష్టం, దాచిపెట్టుకోవడం కష్టం. కానీ ఏదైనా పోయేదే, పోతే ఎక్కడ లేని దుఃఖం. ఇది భవసుఖే దోషం అస్తి. కనుక భవసుఖే దోషోను సంధీయతాం. ఇవన్నీ జరిగితేనే ఆత్మేచ్ఛా వ్యవసీయతాం. ఆత్మ, ఇవన్నీ అనాత్మ, ఇవన్నీ దుఃఖాన్ని కలిగించేయి. మనకు కావలసింది ఆనందం గనక, తృప్త భవిష్యామి అనుకుంటూ ఉన్నాం గనక ఆత్మేచ్ఛా వ్యవసీయతాం. ఆత్మ ఇచ్ఛ, ఆత్మేచ్ఛ. ధనం మీద ఇచ్చుంటే ధనేచ్ఛ, ఆత్మ మీద ఇచ్చుంటే ఆత్మేచ్ఛ. ఆత్మను పొందాలి, దానికోసం విచారం చేయాలి. ఇక్కడ ఆత్మను పొందడం అంటే అది చూసారా నిన్న, ఆత్మేచ్ఛ అంటే ఆచార్యుల వారి అభిప్రాయం ఆత్మ జ్ఞానేచ్ఛ అని. అంతే. ఎందుకని ఆత్మ ఉన్నదే, నువ్వే ఆత్మ, దానికి సంబంధించిన జ్ఞానం లేదు. మనకు కావాల్సింది ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది? ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేటువంటి వివేకం సాగాలి. అతః విచారః కర్తవ్యః. కాబట్టి దీనివల్ల మనం ఈ కర్తవ్యం అది ఎందుకు విచారం చేయాలి, తత్వ విచారం ఎందుకు చేయాలి, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది మనకు తెలియాలి. కనుక ఆత్మ ఉన్నదే, విచారం చేసినప్పుడు విచార జనిత ఫలం ఏదైతే ఉందో దీనివల్ల మనకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. కనుక ఆత్మ జ్ఞానేచ్ఛ వ్యవసీయతాం. దాన్ని మనం విచారం చేసుకుంటూ పోవాలి. ఆత్మ జ్ఞానం విషయంలో ఆత్మ ఏదనేటువంటి జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మ జ్ఞానం పొందడానికి విచారం కొనసాగిస్తూ పోవాలి. ఇక 8వది నిజగృహాత్తోరణం వినిర్గమ్యతాం. అయితే ఇటువంటి ఆత్మ పరిశోధన జరగాలి గనక, ఆత్మ విచారం జరగాలి గనక, సత్య వస్తువుని తెలుసుకోవాలి గనక నిజగ్రహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. తూర్ణం శీఘ్రం, శీఘ్రం వెంటనే, అదే ఆడ ఇమ్మీడియట్గా. తూర్ణం శీఘ్రం ఏం జరగాలండి? నిజగృహాత్ వినిర్గమ్యతాం. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కనుక ట్రాన్స్లేట్ చేస్తే, అయ్యా ఇంట్లో నుంచి, మీ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో నుంచి వెంటనే తూర్ణం వినిర్గమ్యతాం, బయటికి పో. అది దాని అర్థం. అంటే కొంపల్ని వదిలేయండి అని అర్థం. ఇట్లాగే భావన చేస్తారు చాలామంది. అలా భావన చేయడం వల్ల సాధన పంచకాన్ని, ఇది గృహస్థులకు సంబంధించింది కాదు, చూడండి, ఇది కేవలం సన్యాసులకు సంబంధించింది అని దీన్ని యతి పంచకం అని కూడా అన్నారు. అసలు మామూలుగా యతి పంచకం అనేది కౌపీన పంచకం, సాధన పంచకం కాదు. కానీ సాధన పంచకాన్ని యతి పంచకం అన్నారు కొందరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజగృహాత్తోరణం వినిర్గమ్యతాం, ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపో, సంసార శృంఖలాలను తెంచుకో అని అంటా ఉన్నాడు గనక ఇది సన్యాసికి సంబంధించింది అని. మరి కామ్యే మతి త్యజ్యతాం అదేంటి? తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అదేంటి? ఇదంతా కర్మల గురించి చెబుతూ ఉంటే, కాబట్టి గృహస్థుడు సన్యాసి అనే భేదం కాదు అక్కడ. నిజగృహాత్తోరణం వినిర్గమ్యతాం, ఇంటి నుండి బయటపడము అంటే దాని అర్థం ఇల్లు వదిలిపెట్టమని కాదు. ఇల్లు బంధం కాదు, గృహం బంధం కాదు. ఇది వేదాంత పరిభాష. ఇది నాది అనేది బంధం, మమ బుద్ధి, మమ బుద్ధి. అందువల్ల భక్తుని లక్షణాలు చెబుతూ భగవద్గీతలో 12వ అధ్యాయంలో 36 లక్షణాలు చెప్పి, జ్ఞాని లక్షణాలు, భక్తుని లక్షణాలు, చివరిగా ఒక మాట అన్నాడు భగవంతుడు, అర్జున అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అది చివరికి అదొక లక్షణం. అనికేత, అనికేత అంటే హోమ్లెస్ అని అర్థం, ఇల్లు లేనివాడు. భక్తుడు అంటే ఇల్లు లేనివాడని. అంటే దాని అర్థం ఏంటి? సొంత గృహాల్లో ఉండేవాళ్ళు వదిలిపెట్టి బాడుగ ఇళ్లలో బొమ్మని, అంతేనా? నో నో నో, ఇల్లు ఉంది కానీ అది మంది కాదు. ఇది తమాషా. ఇల్లు ఒక్కటే కాదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ప్రతి ఒక్కటే ఈ ప్రపంచంలో వినియోగమే. అది నాది అనుకుంటావా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది శనియోగం. వినియోగమే అంత, ఎక్కడైనా వినియోగమే. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఖమ్మం, వారం రోజులు ఉంటాను, ఎక్కడ ఉంటాను చెప్పండి?
కొంపలో ఉంటానా, బయట ఉంటానా, పేవ్మెంట్ మీద ఉంటానా? ఇంట్లోనే ఉన్నాను. ఆ ఇంట్లో ఉన్నానని రేపు అక్కడే సెటిల్ అయిపోయాను అనుకోండి, ఏమంటే వారం రోజులు ఉన్నాను కదా, ఇది నాదేనంటే అతను అనుకుంటాడు. ఇట్లా తెలిసి ఉంటే అసలు రానిచ్చుండేవాళ్ళం కదా లోపలికి. ఏదో మళ్ళీ వెళ్ళిపోతాం అనుకున్నావు కానీ స్వామీజీ ఇక్కడ ఉండి మీదేనంటే ఎట్లా? నో నో నో, వినియోగం వినియోగం వినియోగం. రైల్వే స్టేషన్కి వెళ్ళాం, ఇంకా ట్రైన్ రాలేదు, అక్కడ కూర్చున్నాం కుర్చీలు. కుర్చీ ఎవరిది? ప్రభుత్వంది. మనం కూర్చుంటాం హాయిగా, ఓకే. ఫోల్డింగ్ చైర్ ఉంది అక్కడ, దాని మీద కూర్చున్నాం, బాగుంది. ఎంతవరకు? అది వచ్చేంతవరకు. అది వచ్చిందనుకోండి, దీన్ని తీసుకొని చంకలో పెట్టుకుని పోతే ఒప్పుకుంటాడు ఎవడన్నా? ఏమని చాలాసేపు కూర్చున్నాను సార్. ఎంతసేపు కూర్చున్నా కూర్చోవడం వరకే కానీ సార్, వినియోగం మీది, వస్తువు సర్కారుది. ఓకే. ట్రైన్లో ఎక్కాం, ఎదురుగా ఒక ఆయన పేపర్ పట్టుకొని చదువుకుంటున్నాడు. సార్ ప్లీజ్ ప్లీజ్. ఎన్ని వ్యవహారాలు. అది ఇమ్మని అడగడానికి ప్లీజ్. ఆయన కూడా మొదట మన స్టేషన్ వచ్చింది అనుకోండి, ఆయన వచ్చి సార్ పేపర్ సార్. ఎంత సార్ ఇంతసేపు నేనే చదివాను. నువ్వే చదవచ్చు, కొనింది నేను. పేపర్ నాది, పేపర్ నాది, వినియోగం నీది. కుర్చీ ప్రభుత్వాన్ని, వినియోగం నీది. ఏదైనా అంతే ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఏది ఎవడెత్తుకొని పోలేదు, ఎందుకని ఎవడు ఏమీ తేలేదు. వినియోగమే. ఇది నాది అనుకున్నాం అనుకోండి, ఏది నాది చెప్పండి చెప్పండి. ఇది నాది, ఈ భూమి నాది. భూమి నవ్వుతుంటుంది అంటాడు శాస్త్రంలో. భూమిట ఎవడైతే ఈ ల్యాండ్ నాది స్వామీజీ, నాకు 10 acres ల్యాండ్ ఉంది ఇక్కడ అంటే 10 acres నవ్వద్దట ఒకేసారి. ఎందుకని? ఓరి దుర్మార్గుడు, ఇదేంటిది నాది నాది నాది. వీడిప్పుడు నాది అంటా ఉన్నాడు. ఇంతకుముందు వీడికి అమ్మినవాడు నాది అన్నాడు, అంతకుముందు వాళ్ళ ఫాదర్ నాది అన్నాడు, అంతకుముందు వాళ్ళ ఫాదర్ నాది అన్నాడు, రేపు ఇంకొకడు నాది అంటాడు. ఇదేం కర్మో ఇది? ఇంతగా నేను నాది 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 అని ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు ల్యాండ్ని అని. ల్యాండ్ అనుకుంటుందట, అసలు వాళ్ళకు ఒక వాస్తవం తెలియలేదు, వాళ్ళందరూ నా వాళ్ళు. ఎందుకని? చివరికి నాలోనే వాళ్ళు ఎంటర్ అయ్యేది. నాది నాది అంటున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కనుక రేపు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి నాలో వాళ్ళని పూడ్చిపెట్టేది. వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కానీ నేను వాళ్ళకి సంబంధించిన. ప్రపంచంలో జీవించి ఉన్నంత వరకు ఉన్నవి మనకుంటాయి అంతే. హాయిగా నడిచిపోతే ఆనందం. అంతేగాని ఏదో ఇది నాది, అది నాది, అది నాది. గుండె పగలడానికి ఇదొక్కటే ప్రధానమైన విషయం. గుండె పగలాలంటే ఏదో రాయితో కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నాది, అది నాది అంటే సరిపోతుంది. ఎందుకని? ఏది మంది కాదు. జాగేల రాజీవన, జాగేల రాజీవనయన, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణావరణ. జాగేల రాజీవనయన, జాగేల రాజీవనయన, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవనయన, జాగేల రాజీవనయన. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఏది నాది కాదని తెలిసి, ఏది నాది కాదని తెలిసి ఎద నీ వైపుకు మరలింది. జాగేల రాజీవ నయనా, జాగేల రాజీవనయన, నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవనయన, జాగేల రాజీవనయన. కాబట్టి ఇది నాది అనుకున్నప్పుడు మనం దానికి సంబంధించి ఉంటాం. వీళ్ళు నా వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించి ఉంటాం. అవి బాగుంటే మనం బాగుంటాం, అవి పాడైపోతే మనం పాడైపోతాం. ఇది వచ్చిన బాధ. వీళ్ళు నా వాళ్ళు అనుకుంటాం, ఎవరు నా వాళ్ళు ఈ ప్రపంచంలో తెలియదు. ఒక్కోసారి కలిసి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కూడాను ఆస్తి పంపకాల్లో దూరం అయిపోతారు. అప్పుడు అనుకుంటాం, అరే రే రే నా తమ్ముడు అనుకున్నాను, నా అన్న అనుకున్నాను, ఇలా అయింది, ఇలా. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదీ నాది కాదు ఈ ప్రపంచంలో, కలిసి ఉండడం కోసమే. కాబట్టి ఈ మధ్యలో జగడాల అవసరం లేదు. ఓ బస్సులో ఎక్కిన వాళ్ళు పక్క స్టేషన్లో దిగే లోపల పేచీలు పడుతుంటారు, అనవసరం.
ఈ లోపల స్టేషన్ వస్తే దిగిపోతారు. అట్లాగే ఈ ప్రపంచంలో బస్సులో పోయేటువంటి వాళ్ళు నలుగురితో కలిసి ప్రయాణం చేసినట్టుగా ఈ జీవన యాత్రలో 10 మందితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆనందంగా సంతోషంగా ఉండడానికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆఫీసులో వాళ్ళు కావచ్చు. ఊరికే భ్రాంతే. యథార్థం చెప్పాలంటే ఇంట్లో ఎంతసేపు ఉంటారో ఆఫీసులో ఎంతసేపు ఉంటారో ఆలోచించుకోండి. ఇంట్లో చాలా తక్కువ. ఇప్పుడు మార్నింగ్ 6 గంటలకు లేస్తారు, స్నానాలు గినాలు అది చేసి 8 అవుద్ది. టిఫిన్ పెట్టేటప్పుడు ఆవిడ కొద్దిసేపు మాట్లాడారు, టిఫిన్ తింటే ఆఫీసుకి పోయి మళ్ళీ సాయంకాలం వచ్చే. ఎక్కువ ఆఫీసులోనే ఉండేది. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ టీ తాగా మళ్ళీ టీవీ దగ్గర కూర్చున్నాయి కొద్దిసేపు, వాళ్ళతో కలిసి నవ్వే, వాళ్ళతో కలిసి ఏడ్చే. ఆ తర్వాత భోజనం వచ్చే, భోజనం చేస్తానే భోజనం చేయడమే పడిపోయాయి, అయిపోయాయి. మళ్ళీ ఉదయం వచ్చి టిఫిన్ చేసి పోతా ఉండే. ఇంట్లో ఉండేది చాలా తక్కువ, బయట ఉండేది ఎక్కువ మనిషి. కానీ ఇంట్లో మనకు ఉండేది బంధం, బయట బంధం. అర్థం అర్థం చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఎక్కడ ఎంతసేపు ఉండగలుగుతున్నాం ఈ ప్రపంచంలో? ఆఫీస్కి వెళితే వాళ్ళతో కలిసి జీవించడం, ఇంటికి వస్తే వీళ్ళతో కలిసి జీవించడం. వీటి వెనుక ప్రారంధాలు ఉన్నాయి. మన ఆఫీసులో మనకు ఇష్టం లేని వాళ్ళు కూడా మనతో కలిసి ఉన్నారు, తప్పదు అది. కొందరికి బాస్ ఇష్టం లేదు, కొందరికి సబార్డినేట్ ఇష్టం లేదు. ఏం చేస్తాం? కలిసే ఉండాలి. ఎందుకని మనం తెచ్చుకున్నదంతా కొందరికి భార్యలు ఇష్టం లేదు, కొందరికి భర్తలు ఇష్టం లేదు, కొందరికి బిడ్డలు ఇష్టం లేదు, కొందరికి తల్లిదండ్రులు ఇష్టం లేదు. అయినా ఏడవక తప్పదు. ఎందుకని? అదే చేసుకున్నాం కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇది అర్థం చేసుకుంటూ, కాబట్టి నా కర్మ ఫలితం నాకు అందుతూ ఉంది, దీన్ని అర్థం చేసుకోవడం కోసమే నేనున్నాను. యదృచ్ఛ లాభ సంతుష్ట. అంతేగాని నాదంటూ ఏమి లేదు ఈ ప్రపంచంలో. నాది అనేది కనుక అయితే నాతో కూడా రావాలి. నా సంసారం అంటాం. నా సంసారం అంటే మనం బయట మనకు కూడా రావాలి. ఏది ఏది ఎవడి పాటి వాడు పోతున్నాడే కానీ ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మనకు కూడా రావడం లేదు. పైగా చెప్తున్నారు నీతో కూడా మేము వస్తే ఏడ్చేవాళ్ళు ఎవరని. కాబట్టి నువ్వు వెళ్ళిపో, మేము ఇక్కడ ఉండి ఏడుస్తాం. అదే సినిమానా? కాబట్టి ఒకడు వెళ్ళిపోతే ఇంకోటి ఏడవాలన్నా? అదేమన్నా డ్యూటీ? అదేమన్నా కర్తవ్యమా? కాబట్టి అనవసరమైనటువంటివి పెంచుకుంటున్నామే కానీ ఈ ప్రపంచంలో బాగా అర్థం చేసుకుంటే ఏదీ మంది కాదు. మనది ఏదైనా అయితే అది ఒక్కటే, అది భగవంతుడు తప్ప రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. కనుక నిజ గృహాత్తరుణం వినిర్గమ్యతాం. ఈ మమత్వ బుద్ధి నాది నాది అనేది తొలగిస్తేనే, నాది అనేది మనసులో ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? ఇది తొలగిస్తేనే ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని పరమేశ్వరుని ఇద్దరిని ఒక వరలో 2 కత్తులు ఎట్లాగైతే ఇమడలేవో ఇవి పెట్టుకునే అవకాశం లేదు. పరమేశ్వరుడే మన హృదయంలో ఉండాలి. ప్రపంచంలో మనకు ఉండేటువంటి సంబంధాలన్నీ కూడాను పరమేశ్వరునితో కూడినటువంటి సంబంధాలుగా ధర్మబద్ధంగా ఉంటే మన హృదయంలో భగవంతుడే ఉంటాడు, ఆనందమే ఉంటుంది. కనుక మొట్టమొదటి శ్లోకంలో వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి కామ్యమతి త్యజ్యతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషోను సంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తోరణం వినిర్గమ్యతాం. 8 చూచాం సాధనలు. అందువల్ల ఈ సాధన పంచకాన్ని సోపాన పంచకము అని కూడా అంటారు. సోపానము అంటే మెట్లు అని అర్థం. కాబట్టి మనం ఏదన్నా బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి, మిద్దె ఎక్కడానికి మెట్లు ఎట్లాగైతే ఉంటాయో, ఈ వేదిక మీదకి రావడానికి మెట్లు ఎట్లాగైతే ఉంటాయో, ఒక 4-5 మెట్లు ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే వేదిక మీదకి వస్తాం. అట్లాగే ఇది సోపాన పంచకం. 40 సోపానాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే 40 సోపానాల దగ్గరకు వచ్చేటప్పటికి మన మనసు శుద్ధి పడుతుంది. అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ నైశ్చల్యం, చిత్తశుద్ధి, చిత్త నైశ్చల్యం జరిగిపోతుంది. మనసు ప్రశాంతమవుతుంది, ప్రసన్నమవుతుంది. ఆ విధంగా జీవిస్తే ఆ తర్వాత గురువు జ్ఞానం ఇస్తాడు. నేనే పరబ్రహ్మ స్వరూపం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా కలుగుతుంది. అదే మోక్షం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.